कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् नमः कोदण्डहस्ताय सन्धीकृतसराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः. ఎప్పుడైతే సీతాదేవి ఆంజనేయ స్వామి ఉపాయం, ఏం ఉపాయం? అమ్మ నీ కష్టాలు వెంటనే తొలగిస్తాను, నా వీపు పైన ఎక్కి వచ్చేస్తే ఎంతసేపు, పొద్దున బయలుదేరి సాయంత్రం వెళ్ళిపోవచ్చు అని ఉపాయం చెప్పాడు. చెప్తే సీతమ్మ చాలా కారణాలు చూపించింది. ఇన్ని కారణాల చేత నేను నీ వెంట రావటం తగని పని, అంత ఔచిత్యంగా ఉండదు అంటూ చెప్పేటప్పటికీ హనుమంతుల వారు అంతగా ఆలోచించలే. ఆయన దృష్టి వేరు, ఈవిడ దృష్టి వేరు. ఈవిడ ధర్మజ్ఞురాలు, విజ్ఞురాలు, లోకజ్ఞురాలు అన్నీ ఉన్నాయి సీతాదేవికి. అందుకు నేను ఒక పని చేస్తే దీని ప్రభావం, పర్యవసానం ఎలా ఉంటుంది కూడా ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు తేలిగ్గా పని జరిగిపోతుంది అనుకునేవాడు ఆలోచన విహీనుడు. తేలిగ్గా పని అయిపోవాలనుకుంటారు. అది కాదు. తేలిగ్గా అయిపోవడం కాదు, తేలిగ్గా అయిపోయినట్లే అనిపిస్తుంది, కానీ తర్వాత అది ఎన్నో ఉంటాయి, మళ్ళీ ఎదుర్కోవడానికి చాలా ఉంటాయి సమస్యలు. కాబట్టి లేడికి లేచిందే పరుగని మనకు తోచిందే చేయకూడదు ఎప్పుడు. అందుకు ఆంజనేయ స్వామి ఈ తేలిగ్గా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పినా ఆవిడ వినిపించుకోవాలా, లెక్క పెట్టలేదు. తేలిగ్గా అవటం కాదు కదా నాయనా, ఒక పని చేస్తే దీని ప్రభావం, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించాలి కదా. రాముడికి గౌరవంగా ఉండదు ఈ రకంగా తీసుకువెళ్తే. తర్వాత నేను పైనుంచి వస్తుంటే నేనే కింద పడవచ్చు, ఎన్నో జరగవచ్చు. అందుకు ఇది చేయకూడదు. అప్పుడు ఇంకా మూడవది పాతివ్రత్యం గురించి అందుకని ఆంజనేయ స్వామికి చాలా సంతోషం కలిగింది. ఇంత లోతుగా సీతాదేవి ఆలోచిస్తుంది కదా అనుకుని, అప్పుడు ఆయన, అమ్మ నీవు చెప్పిన విషయం నిజంగా చాలా చాలా బాగుంది, పైగా పతివ్రత నియమాలకు అనుగుణంగా చివరిగా అదే చెప్పింది ఆవిడ. ఆ రకంగా మీరు అనుగుణంగా ఉంది మీ ఒక పాతివ్రత్య నియమానికి. నిజమే, నేను ఆలోచించలేదు తల్లి, అంత వేగంగా నేను 100 యోజన సముద్రాలపై ఎగిరి వెళుతుంటే స్త్రీలకు చాలా కష్టం కదా, పై నుంచి బ్యాలెన్స్ ఉండడం కష్టం. స్కూటర్ మీద వేగంగా పోతేనే తట్టుకోలేరు, అవునా కాదా? అంత పైనుంచి పోతుంటే ఎంత కష్టం. నాకు ఆలోచన రాలేదమ్మా, నీవు తప్ప ఎవరు ఇలా ఆలోచించగలరు ఇంత సూక్ష్మ దృష్టితో, ధర్మ దృష్టితో అని చెప్పి, సరే ఏదో మీకు ప్రియం చెయ్యాలి, మంచి చెయ్యాలి, ఈ దుఃఖాలు వెంటనే తొలగిపోవాలి అని తొందరపడుతూ ఏదో చెప్పానమ్మా, మీరేమనుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఓ నమస్కారం చేసి, అప్పుడు ఇంకా సరే ఇప్పుడు నాతో రావడం మీకు అంత రుచించలేదు కాబట్టి ఏదైనా ఆనవాలు ఇవ్వండి. రాముడు ఇచ్చాడు కదా ఆనవాలు, తన దగ్గర నుంచి వచ్చినట్లుగా. కాబట్టి మీరు ఒక ఆనవాలు ఇస్తే అప్పుడు నేను రాముడికి అందిస్తాను. అభిజ్ఞ అంటారు దాన్ని, అభిజ్ఞ అంటారు. అభిజ్ఞాన శాకుంతలం అని కాళిదాసు ఒక పెద్దగా 5 రాశారు గ్రంథం. సరే, అప్పుడు సీతాదేవి ఒక ఇన్సిడెంట్ చెప్తుంది. అభిజ్ఞ అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక సంఘటన కావచ్చు. ఒకానొకప్పుడు చిత్రకూటంలో, అరణ్యవాసంలో, ఇంకా దండకారణ్యంలో ప్రవేశించకముందు చిత్రకూటంలో ఉంటారు సీతారాములు సంవత్సరం పాటు. ఆ చిత్రకూటంలో ఈశాన్య పర్వతం పాదమూలంలో ఉన్నప్పుడు అక్కడ అనేక మంది సిద్ధులు, మహాపురుషులు ఉండేవారట, నివాస స్థానం వారికి. అలా ఉండగా ఒకరోజు మరి రాముడు ఏం చేశాట, వీళ్ళిద్దరూ వనాల్లో వెళుతూ ఉంటారు కదా. సరే, వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న జలాశయం కనిపించిందట. కనిపిస్తే రాముడు దాంట్లోకి వెళ్ళి కాసేపు ఈత కొట్టాడు, ఏమైందో తెలీదు. మొత్తానికి
ఆ తర్వాత వచ్చాడు, పైకి వచ్చాడు. వస్తే అప్పుడు సీతాదేవి కూడా అక్కడే ఉంది. ఆ సమయంలో ఒక కాకి వచ్చిందట. ఆ కాకి వచ్చి ముక్కుతో సీతమ్మను పొడుస్తుందంట. దానికి ఏది మరి ఏమిటో, మొత్తానికి అది రాక్షసి కాకి వచ్చింది. వస్తే అప్పుడు సీతమ్మ దాన్ని మట్టి పెడ్డలేసి ఇలా కొట్టిందనమాట. దాన్ని దూరంగా పంపిస్తుంటే అది మొండికాకి మాటికి మళ్ళీ మళ్ళీ వస్తుందన్నమాట. అలా వస్తూ ఉంటే అప్పుడు ఇంకా రాముడు చూశాడు, పాప సీతమ్మ ఎంత సుకుమారం, ఒక రాయేసి కాకిని కూడా తరవలేదు అనుకున్నాడు. అనుకొని సరే ఇంకా ఈ కాకి మాట వినకపోతే పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరకు వచ్చిందట. అక్కడ కూర్చుంటే వచ్చిన తర్వాత అప్పుడు సీతమ్మ కోపం వచ్చింది కాకి పైన. ఈ చూడు ఎంత మొండిదో, రాయేసి తరిగి నా వెంట పడుతుంది అనుకుంటే అప్పుడు రాముడు నెమ్మదిగా ఏడుస్తుందట సీతమ్మ. ఓదార్చిన తర్వాత కాసేపు అలసిపోయి కాస్త నిద్రపోయింది సీతమ్మ. మళ్ళీ కాసేపు మేలుకున్న తర్వాత రాముడు ఆమె ఒళ్ళో తలబెట్టి కాసేపు అలా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ సమయంలో ఆ కాకి మళ్ళీ వచ్చింది. రాముడు నిద్రపోయాడని తెలిసి మళ్ళీ వచ్చింది కాకి. వచ్చి పొడుస్తుంటే ఆమెకు రక్తం వస్తుంది శరీరంలో నుంచి. అలా పొడుస్తుంటే ఇంకా వాడు ఏం కాకి అంటే సామాన్యమైన కాకి కాదు, వాడు ఇంద్రుడు యొక్క పుత్రుడట, జయంతుడు వాడి పేరు. సరే మొత్తం నువ్వు ఇంద్రపుత్రుడు అంటే దేవతాంశ అయ్యి ఉండాలి కదా, వాడు ఎవడో రాక్షసాంశ అయ్యి ఉండొచ్చు. మొత్తానికి అలా బాధ పెడుతూ ఉంటే అప్పుడు రక్తసిక్తమైపోతే రక్తం ఇలా కారిపోతూ ఉంటే అప్పుడు రాముడికి స్పృహ వచ్చింది. చూసేటప్పటికీ సీతమ్మ గాయమైపోయింది శరీరం, అది దానికేమో రక్తం ఉంది, ఎదురుగా ఉంది కాకి. అప్పుడు ఇంకా రాముడికి చాలా కోపం వచ్చేసి అప్పుడు ఏం చేశాట, ఇంత పని చేస్తావా నువ్వు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ఆ గడ్డిపోచ ఉంది పక్కన, ఆ గడ్డిపోచను పైకెత్తి ఇలా విసిరేట. అది బ్రహ్మాస్త్రం అయిపోయింది. అంటే ఆయనకు అస్త్ర సంపద ఉంది కదా, వస్తువు ఎంత చిన్నదైనా ఆ మంత్ర బలం చేత అది బ్రహ్మాస్త్రం అయిపోయి ఇవాడు వెంటబడింది అది ఆ గడ్డిపోచ. ఇవాడు లోకాలు తిరిగాడు, అందరి దగ్గర దేవతలందరి దగ్గర పోయి శరణు కోరుకున్నారు, ఋషుల దగ్గరికి వెళ్ళు, ఎవ్వరు కూడా మాకు ఈ బ్రహ్మాస్త్రము నుంచి, రాముడు ప్రయోగించిన అస్త్రము నుంచి విడిపించే శక్తి మాకు ఎవ్వరికీ లేదు, పోయి రాముడినే శరణు పొందు అని చెప్పేశారు. ఆ తిరిగి కాకి మళ్ళీ వచ్చి రాముడి పాదాల దగ్గర పడిపోయి దుఃఖిస్తూ శరణాగతి కోరితే అప్పుడు రాముడు అంటాడు, నిజమే శరణాగత వత్సలుడు కదా రాముడు, శరణు వచ్చినటువంటి ప్రాణి ఏదైనా సరే రక్షించాలి కాబట్టి జాలిపడి రక్షించాలి. అయితే బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు, ఏదో ఒకటి దానికి చూపించాలి. నువ్వే చెప్పు, ఏం చేయమంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ ప్రయోగించమంటావు అని అడిగితే ఆ కాకి చెప్తుంది, మరి నా మీదే ప్రయోగం చెయ్యాలి కదా, నా కోసం అస్త్రం విసిరారు కాబట్టి నా కుడి కన్ను తీసేయమని చెప్పిందట. ఒక కన్ను సరే అని ఆ కుడి కన్ను ఇచ్చేసి ప్రాణాలు మాత్రం వీళ్ళు కన్ను పోతే ఏం ప్రాణం ఉంటే చాలు కదా అన్నట్టు చెప్పి ఆ కాకి చెప్పిందట. సరే మొత్తానికి నమస్కారం చేసి రాముడికి వెళ్ళిపోయింది. అది గుర్తు చేసింది సీతమ్మ, ఎవరు రాముడికి చెప్పు, ఈ సంఘటన గుర్తు చెయ్యి, ఆనాడు ఒక కాకి నన్ను బాధ పెడితే బ్రహ్మాస్త్రం మామూలుగా అందరూ ప్రయోగించరు, కానీ బ్రహ్మాస్త్రం కాకిపై బ్రహ్మాస్త్రం అనే సామెత అందుకే వచ్చింది. బ్రహ్మాస్త్రం ప్రయోగించావు కదా ఆనాడు, ఈనాడు నన్నే అపహరించుకుపోయిన రాక్షసుడిని ఇలా క్షమించి ఊరుకున్నావేంటి రామా, కాబట్టి నువ్వు గొప్ప ఉత్సాహంతో ఉద్యమంతో ప్రయత్నించి ఈ శత్రు సంహారము చేయవలసింది అని చెప్పి త్వయా నాథవతీ నాథ అనాథ ఇవ దృశ్యతే, నేను జగన్నాథుడు నా నాథుడు అనుకున్నా, నీవు నా నాథుడు ఉన్నావు కదా, ఇప్పుడు అనాథలాగా ఇలా నేను బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా ఉపేక్షిస్తావా, ఏం ధర్మము అని అడిగింది ఆవిడ. సరే అన్నిటికంటే గొప్ప ధర్మం ఏమిటంటే శరణాగత వత్సలత, దయ చూపించటము, అందుకని నా పైన కృప చూపించు, నీ యొక్క ధైర్యం ఉత్సాహం బలాన్ని ప్రదర్శించు అని చెప్పి మరి రాక్షసుల పైన మరి అస్త్రాలను ప్రయోగించి రాక్షసుల్ని సంహారం చేయవలసింది అని కోరింది ఆవిడ. ఇకపోతే లక్ష్మణుడు గురించి కాసేపు తలుచుకొని బాధపడింది. లక్ష్మణుడు ఎంత మంచివాడో అప్పుడు చెప్పుకుంటూ ఆంజనేయ స్వామితో చెప్పిందనమాట. లక్ష్మణుడు అన్నతో సమానమైన బలవంతుడు,
మహాబలుడు. కాబట్టి ఆ లక్ష్మణుడైనా సరే కనీసము అన్నగారు ఆజ్ఞ తీసుకొని తానైనా రావచ్చు కదా, వచ్చి మరి రాక్షసులు సంహరించవచ్చు కదా అని చెప్పి వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎలాంటి వాళ్ళంటే రామలక్ష్మణులు వాయువు అగ్నితో సమానం. వాయువు అగ్ని కలిస్తే ఏమవుతుంది? అలా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇంత బలశాలురై ఉండి నన్ను రక్షించడానికి ఎందుకు పూనుకోవట్లేదు అని మళ్ళీ సీతమ్మ అంటే చూడండి, మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయ సమర్థావపితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. మైవ దుష్కృతం కించిత్, నేనేదో దుష్కర్మ చేసుంటా, పూర్వజన్మలో ఏదో పాపం చేసుంటా, సందేహం లేదు. కాకపోతే ఇంత ధర్మాత్ములు, మరి పరాక్రమవంతులు, అస్త్ర విద్యలో ఆరితేరినటువంటి మహాబల సంపన్నులు రామలక్ష్మణులై ఉండి కూడా నేను శత్రువులతో ఇలా బాధపడుతూ ఉన్నాను. ఇది నా ప్రారంధం కాదు, ఇంకేమిటి? అంతేగా మరి. అంటే తన బలము కానీ తనకు ఉన్నవాళ్ళు కానీ ఎవరు రక్షించరని అర్థం. అంతేగా మరి. ఏం రక్షిస్తుంది? తాను చేసుకున్న ప్రారంధమే తన వెంట వస్తుంది. ఇది రామాయణంలో ఎన్ని చోట్ల చెప్పాడు. కాబట్టి వీళ్ళు బలవంతులు, నాకేం అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఏమైంది? అదే అంటుంది సీతమ్మ, నేనేదో పాపం చేస్తున్నా కాబట్టే దూరం అయిపోయాను వాళ్ళ నుంచి, వాళ్ళ అండ నుంచి దూరం అయి ఇప్పుడు నేను బాధపడుతూ ఉన్నా. అప్పుడు హనుమంతుడు అంటారు, అమ్మా ఇక దుఃఖించొద్దు, రాముడికి కూడా అంత దుఃఖం ఉంది. కాబట్టి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడు, మీరు ఇలా దూరం అయిపోయారని చెప్పి. అందుకని ఇంకా అదృష్టం, నేను మిమ్మల్ని చూడగలిగాను. కాబట్టి ఇంకా విలపించాల్సినటువంటి అవసరం లేదు. స్వల్పకాలంలోనే చక్కగా మీకు ఏమిటంటారు దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఇక అప్పుడు అంటాడనమాట. ఇక వానరులు కూడా చాలా బలవంతుడు. సుగ్రీవుడు నిశ్చయపూర్వకంగా ఉన్నారు మిమ్మల్ని మరి రావణాసురుని సంహరించడంలో మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి, రాముడికి సహాయపడటానికి అని చెప్తే మళ్ళీ అప్పుడు హనుమంతుడితో సీతాదేవి అంటుంది, మళ్ళీ ఒక మాట అడుగుతాడు, అమ్మా మరి మీ సందేశం ఏమిటో చెప్పండి. ఫైనల్ మెసేజ్ ఉంటుంది కదా, నేను వెళ్తున్నాను, రాముడికి ఏం చెప్పాలి, లక్ష్మణుడికి ఏం చెప్పాలి, వానరులకి ఏం చెప్పాలి, మీ సందేశం ఇవ్వండి. అప్పుడు సీతాదేవి, కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తమ్మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ. ఆవిడ వెంటనే కౌసల్య గుర్తొస్తుంది. రాముడికి నమస్కారం అని చెప్పలేదు ఆవిడ. కౌసల్యా లోకభర్తారం సుషువే. ఆవిడ కౌసల్యాదేవి ఎంతో తపోనిష్టతో ఎంతో వ్రతాలు నోములు చేసి లోకభర్త అయిన రాముణ్ణి కన్నది. అందుకే విశ్వామిత్ర మహర్షి కూడా, మీరు బాలకాండలో విశ్వామిత్రుల వారు వెంట రామలక్ష్మణులు వెళ్ళారుగా, ఎక్కడ యజ్ఞ రక్షణకి వెళ్ళినప్పుడు ఒక రాత్రి, మొదటి రోజు రాత్రి బయలుదేరి సరయూ నది తీరాన విశ్రమిస్తే పొద్దున్న రాముణ్ణి నిద్ర లేపాలి. ఎలా లేపాడు? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. కౌసల్య సుప్రజారామ అన్నాడు, ఓ రామ అనలే. ఆ కౌసల్యాదేవి అంత గొప్ప స్థానం ఆవిడకి వచ్చింది రాముణ్ణి కనటం మూలంగా. ఇప్పుడు బిడ్డను చూసి అబ్బా ఏంటి ఏ తల్లి కన్న బిడ్డో అని సంతోషించాలట. అలాంటి పుత్రుడు ఉండాలట. అవునా కదా? అబ్బా ఏ తల్లి కన్నదో వీడు అనకుండా, ఏ తల్లి కన్న బిడ్డో ఎంత గొప్పవాడు వీడు అనేటట్లు ఉండాలట పుత్రులు. కాబట్టి ఆ తల్లి కౌసల్య ఎంతో వ్రతనిష్టతో లోకభర్త, నా భర్త అంటారులే సీతాదేవి ఇక్కడ, లోకభర్త. రాముడు లోకాన్ని నమ్మితే అందరినీ రక్షించడానికి ఆయన వచ్చినటువంటి వాడు ప్రభువు. అందుకన్నది అలాంటి ఆయనకి, జగన్నాథుడైన వాడికి, లోకానికి ప్రభు అయిన శ్రీరాముడికి శిరస్సు వంచి నా యొక్క నమస్కారాన్ని స్వీకరించమని చెప్పి. చూసారా? అది ఆవిడికి తెలుసు రాముడు ఎవరో, ఎందుకు వచ్చాడో తెలీదా అంటూ ఇక అంటుందన్నమాట. ఇంకా లక్ష్మణుడు కూడాను ఎంత గొప్పవాడంటే, ఆయన మరి రాముడు ఎలాగో తండ్రి మాట కోసం అన్ని భోగాలు వదిలిచ్చాడో, లక్ష్మణుడు అంతే. ఆయన రాజకుమారుడే కదా, కావాలంటే అయోధ్యలో ఉండి రాముడి తరఫున సింహాసనం మీద కూర్చొని ఏలొచ్చు కదా రాజ్యాన్ని. రాముడు వెంటే వచ్చేసాడు తపస్సు చేయడానికి ఆయన.
కాబట్టి అలాంటి లక్ష్మణుడు కూడా అన్ని రాజభోగాలు వదిలేసి రాముడితో పాటు అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన ఎప్పుడూ కూడా రాముడికి అనుకూలంగానే ఉన్నాడు. సర్వకాల సర్వావస్థలయందు ఎప్పుడూ కూడా పోట్లాటలు కీచులాటలు అట్లాంటివి లేనే లేదు. అందుకే ఇద్దరు మంచి సోదరులు ఉంటే మనం ఏమంటాం, రామలక్ష్మణులను పోల్చకుండా ఉండగలరు ఎవరైనా? ఉండలేరు. అలాంటి రామలక్ష్మణుల యొక్క మైత్రి భ్రాతృప్రేమ అలా ఎప్పుడూ లక్ష్మణుడు అనుకూలంగా ఉంటూ మరి అరణ్యంలో ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు సీతారాములు విశ్రాంతి తీసుకుంటే కాపలా కాసేవాటైన నిద్ర లేకుండా. మరి కందమూల ఫలాలు ఒకటేమిటి ఎన్ని రకాలుగా సేవ చేశాడు ఆయన కదా. మరి ఆయన కూడా రాముడితో సమానమైన రూపబల సంపన్నుడు అయినటువంటి వాడు లక్ష్మణుడు. తన గురించి చెప్తుంది, సింహస్కందో మహాబాహు మనస్వీ ప్రియ దర్శన పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్. అది ఆ లక్ష్మణస్వామిట. రాముడేమో నీలమేఘశ్యాముడైతే లక్ష్మణుడు బంగారు కాంతిలో ఉండేవాట, చక్కగా పోతపోసిన బొమ్మలాగా. అంత రూపురేఖలు మాత్రం ఒక రకంగా ఉండేదట. ఆ లక్ష్మణుడు వాల్మీకి రామాయణంలో మరి అదెందుకో ఎన్నిసార్లు లక్ష్మణ లక్ష్మీవర్ధన 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 ఎన్నిసార్లు చెప్తాడు ఆయన. అలాంటి వాడు లక్ష్మణుడు గొప్ప. అందుకని లక్ష్మణుడు చూస్తేనే ఆనందం కలుగుతుందట. ఇంత రూపసేటు లక్ష్మణస్వామి. అలాంటి లక్ష్మణుడు నన్ను ఎప్పుడు తల్లిలాగా చూసుకునేవాడు, మరి రాముడిని ఎప్పుడు తండ్రిలాగానే చూసుకునేవాడు. అన్న వదనలుగా తల్లిదండ్రులాగా చూసుకునేవాడు లక్ష్మణుడు. అలాంటి వాడు ఆయన. కాబట్టి బహుశా తెలియదేమో రావణాసురుడు ఇలా నన్ను బంధించినట్టుగా, తెలిస్తే మాత్రం ఊరుకోడు ఆయన చెప్పేసి. పైగా మా మామగారైన దశరథుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి వాడు లక్ష్మణుడు. ఎందుకు ఎప్పుడు రాముడు అంటే పంచప్రాణాలు ఆయనకి. మరి రాముడిని అనుసరించి ఉన్నాడు కాబట్టి లక్ష్మణుడు అంటే కూడా ఆయనకి చాలా ప్రీతి అని చెప్పి. అంతేకాదు ఎప్పుడూ రాముడు వెంట నీడలాగా ఉండే లక్ష్మణుడు అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా క్వాలిటీ ఏంటంటే చెప్తుంది, నియుక్తో ధుర్యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్. నియుక్తం ఏదైనా ఒక పని చెప్తే ఈ పని చేయనైనా లక్ష్మణ అంటే అది చేసే తీరుతాట. పూర్తయ్యేదాకా మళ్ళీ వెంట పడక్కర్లే, చేసేవా అని అడగక్కర్లే. ఇలా చేసేవేంటి అని మళ్ళీ వేలు పెట్టి చూపించకుండా, గుర్తు చేయకుండా, ఏమీ లేకుండా కామ్గా పని చేసి పెట్టేచ్చేస్తాడు. అది లక్ష్మణుడు. చూసారా, ఒకసారి చెప్తే చాలు అర్థం చేసేసుకుని అది పని పూర్తి చేయడమే ఆయన పని. అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి ప్రపంచంలో? వెంటబడి చో అంటే తప్ప పని చేయరు ఇవాళ రేపు, అవునా? మరి పైగా మళ్ళీ ఫాలో అప్ యాక్షన్ మనకు అవసరం లేదు, తలకాయ నొప్పి ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే పని జరిగిపోతాయి అన్నీను. అది ఇకపోతే పైగా రాముడు కూడా లక్ష్మణుడితో అలా ఉండేవట. యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ సమమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్ మమ. ఇప్పుడు ఆ లక్ష్మణుడు ముఖ్యంగా శ్రీరాముడట. లక్ష్మణుడు తన వెంట ఉన్నాడుగా 14 సంవత్సరాలు, 13 ఏళ్ళు ఇప్పటికీ దాటిపోయి నివాసంలో. తండ్రి వెళ్ళిపోయాడు, స్వర్గస్థుడు అయిపోయాడు. కాబట్టి తండ్రి గురించి బెంగ లేదంటే ఇప్పుడు తండ్రి వెళ్ళిపోయినా లక్ష్మణుడు ఉన్నాడు కదా, ఎప్పుడు ఆయన క్షేమ సమాచారాలు చూసుకుంటూ ఉంటున్నాడు కదా. కాబట్టి లక్ష్మణుడు ఉండబట్టి దశరథుడిని కూడా మర్చిపోయాట రాముడు. అలాగా లక్ష్మణుడు రాముడు ఉండేవారు. సరే, కాబట్టి నువ్వు ఏ విధంగా అయినా సరే ఓ హనుమ ఈ కార్యాన్ని నువ్వు సాధించాలి. రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా నువ్వు ప్రేరణ వాళ్ళిద్దరికీ ఇవ్వాలి అని చెప్పి 2 నెలల్లో 1 నెల గడిచిపోయింది. రావణాసురుడు ఇచ్చిన గడువులో 1 నెల గడిచిపోయింది. ఇంకొక నెలే మహా అయితే నేను జీవించటానికి ఆస్కారం ఉంది. అందుకని మరి ఇప్పుడు రాముడికి ఆనవాళ్ళు ఏమి ఇవ్వాలి? తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ. ఒక చూడామణి, ఆ చూడామణిని తీసి ఇచ్చిందట సీతాదేవి. చూడమని అంటే శిరస్సు పైన ఇక్కడ ధరిస్తారు. మనం ఏమంటారు, నాగరం అంటారా, ఏదో అంటారు. మొత్తానికి ఇది హనుమంతుడి చేతిలో పెట్టి రాముడికి ఇవ్వమని చెప్పింది. సరే, అప్పుడు హనుమంతుడు దాన్ని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత
ఇక బయలుదేరాలి కదా. సీతకి నమస్కారం చేసి ప్రదక్షిణం, సీతమ్మ వారికి ప్రదక్షిణ చేసేట, దేవుడికి చేసినట్టుగా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి హృదయేన గతో రామం శరీరేణ విష్ఠిత. ఎన్నిసార్లు అంటారో వాల్మీకి. హృదయంతో వెళ్ళిపోయాట రాముడి దగ్గరికి, మనోవంతో. శరీరం మాత్రం అక్కడే ఉంది. ఇంకా అంటే మణిని చూడగానే వెంటనే రాముడు దగ్గరికి వెళ్ళిపోయింది మనస్సు. ఇంకొక విషయం జరిగిందట. ఆ మణి సీతమ్మ హనుమంతుడి చేతిలో పెట్టగానే ఒక విచిత్రం జరిగిందట. ఏంటంటే మణివరముపగృహ్యతం మహార్హం జనక నృపాత్మచాధృతం పురస్తాత్ ద్రుమైవ పవనావధూతమూర్తి క్షిభితతనుర్హనుమాన్ కృతస్తదానీం. మణివరం ఉపగృహ్య, మణి చూడామణిని చేతిలోకి తీసుకోగానే ఎవరు జనక నృపాత్మజాధృతం అంటే ఇప్పటిదాకా సీతాదేవి చేతిలో ఉంది ధరించిన మణి ఆ హనుమంతుడి చేతిలో అలా పెట్టగానే ఆయన చేతిలో స్వీకరించిన వెంటనే ఒక పెద్ద గాలి వస్తే చెట్టు ఎలా కదిలిపోతుందో హనుమంతుడు ఒకసారి ఊగిపోయాడు. హనుమంతుడే కొండలు కూడా కదిలించగలడు. అలాంటి హనుమంతుడు ఏమయ్యాడు, ఒక్కసారి ఊగిపోయాట. ఏమైంది ఇప్పుడు? ఇదే శక్తి. సీతమ్మ చూడడానికి అలా దుఃఖితురాలుగా ఏదో నిస్సహారాలుగా కనిపించినా ఆవిడ ఆదిశక్తి కదండి. ఆదిశక్తేగా, మరి జగజ్జననే కదా. అందుకని ఆ మణిని ఆయనకి ఇవ్వటం ద్వారా ఆమెలో ఉండే శక్తిని కాస్త అక్కడ ఆయనకి ఇచ్చేసిందట. అందుకే వెంటనే దీని తర్వాత మళ్ళీ రాక్షస సంహారం ఇదంతా చేశాడు కదా ఆయన. అప్పుడు తర్వాత రాక్షస సంహారం చేశాడు ఆయన. అది ఆ జగజ్జనని కాబట్టి ఆ మణిని అతనికి ఇవ్వటంలో కొంత శక్తిని ఆవిడ ఆయనకి ఇచ్చేసింది. అది తర్వాత కానీ పైకి కనిపించదు చూడండి. శక్తివంతురాలైన శక్తిని ప్రకటించలేదు. అదే ధర్మం. అవసరం వచ్చినప్పుడు ప్రకటిస్తారు. ఇప్పుడు చూడండి, రావణాసురుడి విషయంలో ఏమన్నది సీతమ్మ, నిన్ను భస్మం చేయగలిగే శక్తి ఉంది కానీ నేను చెయ్యను, నన్ను నిగ్రహించుకుంటున్నాను. హనుమంతుడి విషయంలో ఏం చేసింది? తన శక్తిని ఇచ్చింది. ఎందుకు? లోక కళ్యాణం కారకుడు హనుమంతుడు కాబట్టి. తర్వాత మణిం తు దృష్ట్వా రామా వై త్రయాణం సంస్మరిష్యతి వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ. ఈ మణిని చూడగానే రాముడికి ముగ్గురు గుర్తొస్తారు. ఒకడు ఎవరు అంటే మా తల్లి, తర్వాత నేను గుర్తొస్తాను, దశరథ మహారాజు గుర్తొస్తారు. ఎప్పుడు జరిగిందట ఇదంతా? వివాహ సమయంలో ఎప్పుడో ఒక సందర్భంలో సీతమ్మ వారి తల్లి ఆ పక్కన ఉందట, దశరథుల వారు అక్కడే ఉన్నారట. మరి ఆ చూడామణిని అప్పుడు రాముడు సీతాదేవికి అలంకరింపచేసేట. ఆ సమయంలో దశరథుడు ఉన్నారు, సీతమ్మ వాళ్ళ తల్లి కూడా ఉందట. కాబట్టి ముగ్గురు గుర్తొస్తారు ఆయనకి అని చెప్పి, సరే ఇప్పుడు నీ మీదే ఉందయ్యా భారం, అంత కార్యభారం, ముందు ఏ చెయ్యాలో నీవు బాగా ఆలోచించి ప్రయత్నం చెయ్యి అని ఒక శ్లోకం శ్లోకం కాదు, ఒక విన్నపం. నిజానికి సీతమ్మ హనుమంతుడికి చేసిన విన్నపం. ఈ విన్నపం ఎంత గొప్పదంటే ఈ శ్లోకం కాదు, మంత్రంతో సమానం అంటారు. మంత్రమే. ఈ మంత్రం ఎంత గొప్పదంటే ఏదైనా మనకి చాలా కష్టమైన పని ఉందనుకోండి, మనకి సాధ్యం కాని పని, మన ప్రయత్నంతో సాధ్యం కాని పని, హనుమంతుడి గత సీతమ్మ శరణు వేడినట్టుగా ఎవరైతే భక్తితో శరణి పొంది ఈ మాట హనుమంతుడిని వేడుకుంటారో, అంటే మాటికి ప్రార్థనాపూర్వకంగా ఇది ఒక మంత్రమై పనిచేస్తుంది. హనుమంతుడు అనుగ్రహము కలుగుతుంది అని పెద్దలు చెప్పారు. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ రెండు మాటలే కానీ మహామంత్రం ఇది. ఏమంటారు? హరిసత్తమా అంటే ఓ వానరోత్తమా, అస్మిన్ కార్యనిర్యోగే, ఈ పని ఏ పని? ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి నా వార్త వినిపించి మళ్ళీ రాముడిని ప్రేరేపణ చేసి లంకకు తీసుకువచ్చి రావణవధ చేసి నన్ను తీసుకువెళ్ళటం ఉంది కదా, ఈ పెద్ద ఉద్యమం లాంటిది. కాబట్టి ఈ కార్య సాధనలో
నీవే సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. భారం అంతా ఆయన పైన పెట్టేసింది సీతమ్మ. కాబట్టి యత్నమాస్థాయి, ఎల్లాగాలోగా ప్రయత్నం చేసి దుఃఖ క్షయకరు భవ, నా దుఃఖాన్ని పోగొట్టవయ్యా అని సీతమ్మ హనుమంతుడిని కోరింది. అందుకని చాలా గొప్ప వాక్యం సీతమ్మ ముఖతః వచ్చినటువంటి. చూడండి ఎంత విచిత్రమో ఈ జగన్నాటకం. కాకపోతే ఇందాకేమో మణినిచ్చి శక్తినిచ్చింది, ఇప్పుడేమో నా దుఃఖాన్ని తొలగించవయ్యా. ఇదే మరి తన శక్తి బయట పెట్టదు ఆవిడ, అవసరం వచ్చినప్పుడు తప్ప. కాబట్టి మామూలు స్త్రీలాగానే వ్యవహారం చేసింది. అవునా, నా దుఃఖాన్ని పోగొట్టవయ్యా హనుమ. ఆవిడ తలుచుకుంటే ఆవిడే అన్నీ చేయగలదు, కానీ చేయరు. ఎందుకు? మానవ రూపంలో ఉన్నారు కదా, అందుకని చేయకూడదు. అది సరే, ఇలా నువ్వు చెయ్యాలి అని చెప్పేసి, అలా నువ్వు చేస్తే నా దుఃఖాలన్నీ తొలగిపోతాయి, కార్యభారం అంతా నీదే అని హనుమంతుడిని అడిగింది. అందుకని ఇది ఒక మహామంత్రంగా దీన్ని జపిస్తారు కార్యసాధకులు. సరే, ఆ తరువాత అందరినీ ఒక్కొక్క వాళ్ళని కుశలం అడుగుతుంది సీతాదేవి. అడిగిన తర్వాత అప్పుడు మరొక మాట చెప్తుంది. జీవంతి మాం యథా రామః సంభావయతి కీర్తిమాన్ తత్తథా హనుమాన్ వాచ్యం వాచా ధర్మమవాప్నుహి. మరి రాముడు, నేను ప్రాణాలతో ఉన్నానుగా, ఇంకా ప్రాణాలు ధరించి రాముడి కోసమే జీవిస్తూ ఉన్నాను కాబట్టి రాముడికి నువ్వు ఊరట కలిగించాలి. ముందు ఊరట కలిగించి ప్రేరేపణ కలిగించాలి. నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి రాముడు తర్వాత చర్య తీసుకుంటాడు, అంతేగా మరి. అందుకని వాచా ధర్మమవాప్నుహి అంటే నువ్వు ఎలా మాట్లాడతావేమో తెలీదు, ఈ మంచి మాటలతో కాస్త ఉపకారం చేసి పుణ్యం కట్టుకొనైనా అంటాం కదా మనం కూడా. ఈ మాట చెప్పి పుణ్యం కట్టుకో అంటాం కదా, అలాగా సీతాదేవి అంటుందన్నమాట. సరే, కాబట్టి నువ్వు ఎప్పుడు రాముడు పక్కన ఉండి ఉత్సాహవంతమైనటువంటి ఇది చెప్పి ఈ దుఃఖము నుంచి దాటడానికి, మరి రావణాసుడితో యుద్ధం చేయటానికి, బలాన్ని ప్రదర్శింపజేయడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి శతవిధాల అని అనేక రకాలుగా చెప్తుంది. తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి అంటారు, అమ్మా రాముడి గురించి ఇంత బాధపడతా, రాముడికి ఉత్సాహం నేను ఇవ్వటం ఏంటి? ఈ మొత్తం సముద్ర పర్యంతం ఉండేటువంటి భూభాగాన్ని జయించడానికి సమర్థుడైనా, అవునా కాదా? అసలు రాముడు నిన్ను ఉద్యమం ద్వారా నిన్ను రావణాసురుణ్ణి జయించి రాక్షసవధ చేసి నిన్ను తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని ఉన్నాడు ఆయన. అందుకని బాధపడాల్సిన పని లేదు అని మళ్ళీ ఊరట కలిగిస్తాడు. కలిగించిన తర్వాత ఇంత అయిన తర్వాత హనుమంతుడితో ఇంతసేపు మాట్లాడింది ఆమెకు అమృతం పూసినట్టు అయిపోయింది. తనకి ఎంత రాముడికి ఆప్తుడు, తన మనసును ఇప్పుడు హరించేశాడు హనుమంతుడు రాముడి యందు ఉండే భక్తి చేత. అంత వాత్సల్యం కలిగింది సీతాదేవికి హనుమంతుడి యందు. ఇంత మంచి చూడండి ఎట్లా ఉంటుందంటే 8 నెలలు, బహుశా 9 నెలలు దుఃఖంలో కుంగిపోయింది. ఒక్కసారిగా అమృతం కురిపించినట్టే అయిపోయింది హనుమంతు చూసి ఆయన మాటలు వినగానే. పైగా అంగుళీకం ఇచ్చాడు కదా హనుమంతుడు. ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే, రాముడేమో అంగుళీకం ఇస్తే సీతాదేవి ఏమిటిది చూడామణి ఇచ్చింది. చూడామణి శిరస్సును ధరిస్తారు, అంగుళీయకము వేలుకు ధరిస్తారు. ఇది కరభూషణం, ఇది శిరోభూషణం. శిరస్సు పైన ఇది శిరోభూషణం, ఇది కరభూషణం, అంతే కదా. ఇది ఏమిటిది అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక వ్యాఖ్యానం చేస్తుంటారు. భక్తుడు ఎప్పుడు ఎలాగుండాలి, భగవంతుడు ఎలా ఉంటాడు? భగవంతుడట భక్తుడికి అభయం ఇస్తాడట, అందుకని కరభూషణం ఉంగరం ఇచ్చాట ఆయన. అదేగా కరభూషణం అంటే చేతికి అలంకారప్రాయం. మామూలు వాళ్ళకైతే ఉంగరాలు 5 వేళ్ళకు పెట్టుకుంటారు కొంతమంది అంతా చూపించుకోవడానికి. సరే, నిజానికి ఇవన్నీ కాదట. భగవంతుడికి ఏమిటి అంటే భక్తుల్ని రక్షించటం, భక్తులకు అభయం ఇవ్వటం. శరణాగత త్రాణ బిరుదాంకితుడవు గదా, అదే కదా రామదాసు కీర్తన చేశారు. నువ్వు శరణాగత రక్షకుడు అని బిరుదు ఇచ్చారయ్యా రామ నీకు. నువ్వు రక్షించకపోతే బిరుదు పోతుంది నీకు, కాబట్టి నువ్వు రక్షించాల్సిందే నన్ను, డిమాండ్ అక్కడ.
కాబట్టి కాబట్టి భక్తజన రక్షణ అనేది ఆయనకు ఒక వ్రతం. శ్రీరామచంద్రుడికి, భగవంతుడికి యుద్ధకాండలో వస్తుంది ఈ విషయం. రాముడే డైరెక్ట్ ఏ తద్వ్రతం మమ అని చెప్తాడు. రాముడు ఇది నా వ్రతం అంటాడు. ఏమిటి? ఎప్పుడు విభీషణుడు వచ్చినప్పుడు శరణాగతి కోరతాడు కదా, కోరినప్పుడు అప్పుడు చాలామంది దాదాపు అందరూ అనుమానిస్తారు విభీషణుడిని. ఎందుకంటే శత్రు సోదరుడు వీడిని మన పక్షంలో తీసుకుంటే ఎలాగూ అని. ఒక్క హనుమంతుడు మాత్రము ఆయన వ్యతిరేకించలేదు, అనుకూలంగా చెప్తాడు. ఇతని మాట చూస్తుంటే నాకు అనుమానం రావట్లేదు, శరణ కోరే వచ్చాడు ఇతను, రావణాసుడు తిరస్కరించాడు కాబట్టి మన దగ్గరకు వచ్చాడని చెప్తాడు హనుమంతుడు. ఆ డిస్కషన్ యుద్ధకాండలో వస్తుంది, అవునా? అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే, అందరి మాటలు విని వచ్చినవాడు ఎవరైనా సరే వాడు శరణు కోరి వచ్చాడు, శరణు కోరి వచ్చినటువంటి వాడిని రక్షించడం నా ధర్మం. ఎదివా రావణం స్వయం అంటే ఈ సమయంలో రావణాసురుడు వచ్చి నన్ను శరణు కోరినా నేను అభయం ఇస్తా. విభీషణుడు ఏంటి, రావణాసురుడు వచ్చి అడిగినా నేను అభయం ఇస్తాను, కానీ ఒక్క మాట చెప్పాలట. ఏమని? నేను నీ వాడిని అని ఒక మాట అంటే చాలు. నేనెవరిని ఆ ఒక్క మాట అనలేం మనం, అదే వచ్చిన దౌర్భాగ్యం. నేను నీ వాడిని అను, వాళ్ళవాడిని వీళ్ళవాడిని చెప్పుకుంటాం. నేను నీ వాడిని అంటే ఆయన కరిగిపోతాడు, అవునా కాదా? ఒక్క మాట నేను నీ వాడిని అని యాచిస్తే అప్పుడు భగవంతుడు స్వీకరిస్తాడట అని రాముడే చెప్తాడు. అలాంటి వాడిని రక్షిస్తా నేను ఎటువంటి దశలో ఉన్నా. అది సరే. ఇప్పుడు అలా శరణాగతి కోరితే భక్తజన రక్షణ చెయ్యాలి కాబట్టి దానికి గుర్తుగా సీత నీకేం భయం లేదు, నేనున్నాను, నేను వస్తాను, ఇదిగో ఉంగరం ఇచ్చట. మరి ఆ సీతాదేవి ఏమి ఇచ్చిందట? శిరోభూషణం. భక్తుడు ఎప్పుడూ కూడా ఏం చేయాలి? తన యొక్క శిరస్సును భగవంతుడు పాదాల దగ్గర ఉంచాలి. మరి సీతాదేవి ఎవరు? భక్తురాలు, భార్యే కదా ఆవిడ, భక్తురాలు కూడాను, అవునా? పతివ్రత, పతిని భగవంతుడుగా చూసేటువంటి ఒక వ్రతాన్ని పూంది ఆవిడ. అందుకని ఆవిడకి రాముడే దేవుడు, ఇంకో దేవుడు లేడు. కానీ దేవుడు కూడా రాముడు, అది విచిత్రం. రెండు ఆయనే. కాబట్టి ఆ సీతాదేవి తన యొక్క శరణాగతిని ఆవిడ అదే కోరింది. లోకభర్త అయిన వాడు నా నాథుడు, ఆయనకు శిరస్సు వంచి నేను నమస్కారం చేసి వేడుకుంటున్నా, శరణాగతేగా. అందుకని తన శిరస్సు రాముడు పాదాలపైన ఉంచినట్లుగా శిరోభూషణం ఇచ్చిందట ఆవిడ. చూసారా? ఆయన అభయాన్ని ఇస్తే ఈవిడ తన యొక్క శరణాగతిని అక్కడ చూపించిందని పెద్దలు చెప్తారు ఈ విషయాన్ని. సరే, ఇవన్నీ కేవలం ఆభూషణాలు కాదు, సందేశాలు, ఇంటర్నల్ మెసేజెస్ ఉన్నాయి వాటిల్లో. ఇక అయిన తర్వాత అప్పుడు సీతమ్మకి హనుమంతుడి పైన వాత్సల్యం, ఎంతో వాత్సల్యం. అంత చక్కగా మాట్లాడాడు హనుమంతుడు, ఆమెని తిరిగి బ్రతికింపజేసినట్లుగా, అంతేగా. అప్పుడు హనుమ, నీకు ఇష్టమైతే ఒక్కరోజు ఈ రాక్షసులు ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా ఎక్కడో చోట విశ్రాంతి తీసుకో, అలసిపోయి ఇచ్చావు. తల్లి కదా, అలసిపోయి ఇచ్చావు, ఎప్పుడో బయలుదేరి వచ్చాడు, మధ్యలో విశ్రాంతి లేదు. వచ్చిన తర్వాత సీతమ్మని వెతకడమే సరిపోయింది, విశ్రాంతి ఎక్కడైంది పాపం ఆయనకి? కన్ను మూసుకొని నిద్రపోయాడా, ఏమైనా తిన్నాడా? ఏమీ లేదు, అవునా కదా? అందుకని వెంటనే పని చూసింది కదా, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడైనా ఈ రాత్రి ఏం పోతావులే, ఇవాళ వద్దు, రాత్రి కాలేదు, తెల్లవారిందనుకోండి, మొత్తానికి ఉండయ్యా, ఎక్కడికి పోవద్దు, విశ్రాంతి తీసుకో, రేపు వెళ్ళొచ్చులే అని అంటే. ఎందుకంటే సీతమ్మకి విడిచిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు, హనుమంతుడిని వదలాలనిపించట్లే పాపం. ఇంకో రోజు ఉంటే పాపం మంచి మాటలు మాట్లాడతాడు, కాస్త తనకు ఊరట కలుగుతుంది. అందుకని మమ చేదల్పభాగ్యాయా సాన్నిధ్యాత్తవ వానరా అస్య శోకస్య మహతో ముహూర్తం మోక్షణం భవేత్. నాయనా, నువ్వు నా దగ్గర కాసేపు ఉండి మాట్లాడుతూ ఉంటే ఈ అల్పభాగ్యురాలు నేను, అల్పభాగ్య సీతమ్మ అంటుంది, నా దౌర్భాగ్యం వల్ల నేను ఇలా నాకు ఈ దశ పెట్టింది, నాకు ఈ శోకము క్షణమైనా నీవు దగ్గరుంటే నాకు శాంతి కలుగుతుందయ్యా, కాబట్టి ఉండు, ఈ ఒక్కపూట ఉండు, రేపు పోవచ్చులే అని ఆవిడ బతిమలాడుతుందన్నమాట హనుమంతుడిని. చెప్పేటప్పటికీ పైగా నీవు ఇప్పటిదాకా ఎంతో చక్కగా మాట్లాడి నాకు ధైర్యాన్ని చెప్పావు,
ఇలా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీవు కనిపించకపోతే మళ్ళీ నేను దుఃఖంలో పడిపోతానేమో కదా, నా మనస్సు అయ్యో ఇంత మంచిగా వాడు కనిపించి వెళ్ళిపోయాడే అని బాధ కలుగుతుంది నాకు అని మళ్ళీ ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు ఒక సందేహం కలుగుతుంది, చెప్పు హనుమ అని వాళ్ళు సందేహం అడిగిందనమాట. ఏమని అంటే, మరి సుగ్రీవుడికి చాలా పెద్ద సైన్యం ఉంది, భల్లూకములు వానరములు ఉన్నారు, బాగానే ఉంది. మరి రామలక్ష్మణులు ఉన్నారు, మరి ఇంత పెద్ద సముద్రం ఉంది కదా, సముద్రాన్ని దాటి వస్తే కదా సైన్య యుద్ధం జరిగేది, అవునా కదా, వాళ్ళందరూ సముద్రాన్ని ఎలా దాటగలరు, నువ్వంటే మహాశక్తివంతుడివి అని చెప్పి సీతమ్మండి, నీవు గరుత్మంతుడు వాయుదేవుడు తప్ప ఈ సముద్రాన్ని ఎవరు దాటలేరు. అవును, మరి దాటలేరు. కాబట్టి మరి మిగతా వాళ్ళందరూ ఎలా దాటుతారు, మిగతా వానరులందరూ సముద్రాన్ని ఎలా దాటగలరు, పైగా బోల్డ్ మంది సైన్యం ఉందని చెప్తున్నావు కరెక్టే, వాళ్ళందరూ దాటితే కదా ఇక్కడికి లంకకు వచ్చేది, యుద్ధం జరిగేది, వాళ్ళు ఎలా దాటగలరు చెప్పు, ఇది చాలా కష్టమైన పనే, నాకు ఆలోచిస్తుంటే నువ్వు చెప్పావు కానీ నాకేదో డౌట్ ఉంది. నిజమే కదా, మరి ఎంత ఆలోచిస్తుంది చూడండి సీతమ్మ, ఎలా రామలక్ష్మణులు ఎగురుకుంటూ రాలేరు కదా, మరి కదా మానవ రూపంలో ఉన్నారు కదా, ఎలా వస్తారు, ఈ పని ఎలా సాధించాలంటావు, యుద్ధం ఎలా జరుగుతుంది అని అడిగింది. అడిగితే అప్పుడు మరి రాముడు రావాలి, యుద్ధం చేయాల్సిందే, అప్పుడే రాముడికి తగినటువంటి కీర్తి లభిస్తుంది అని చేసేటప్పటికీ అప్పుడు హనుమంతుడు ఇక్కడ చాలా ఏమిటంటే కామన్ సెన్స్ అంటారు, కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో సత్యమైన దాన్ని కొంచెం టిల్ట్ చేసి చెప్పాలి, అవసరాన్ని బట్టి, సందర్భం అత్యవసరం అయితేనే ప్రతిసారి టిల్ట్ చేయకూడదు. ఏమిటంటే అప్పుడు ఒక మాట అంటాడు, దీన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ఏమంటాడంటే, సుగ్రీవుడు బాగా కంకణం కట్టుకొని ఉన్నమ్మ దృఢ నిశ్చయంతో ఎలాగైనా సరే సైన్యం అంతా వస్తుంది, యుద్ధం జరుగుతుంది, రాక్షస సంహారం జరుగుతుంది అని చెప్పి అంటే, వానరులు తక్కువ శక్తివంతులు అనుకుంటున్నారా మీరు, కాదమ్మా, వాళ్ళు ఆకాశంలోకి ఎగరగలరు, అడ్డంగా పోగలరు, ఎటు అంటే అటు పోగలరు, వాయువేగ మనోవేగాలతో పోగలరు వానరులు, పెద్ద పెద్ద పర్వత కాయులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంత పెద్ద పని అయినా వాళ్ళకి కష్టమే కాదు, అవునా కదా, ఆకాశంలో సంచరించగలరు, ఈ భూమిని అంతా కూడా ప్రదక్షిణ చేశారు, ఎందుకని మిమ్మల్ని అన్వేషించడంలో ఇదంతా తిరిగారు కదా వానరులు, వాళ్ళందరూ నాకంటే తక్కువైన వాళ్ళు అనుకుంటున్నారా మీరు, కాదు. చూడండి ఏమంటారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. సుగ్రీవుడి యొక్క సన్నిధిలో ఉన్న వానరులందరూ కూడాను మద్విశిష్టాః తుల్యాః, నాకంటే విశిష్టులు, నాతో సమానమైన వారే, నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరమ్మా. అలా చెప్తే అప్పుడు సీతమ్మకి పర్వాలేదు అని ధైర్యం వస్తుంది. నిజానికి అందరూ తక్కువ వాళ్ళే. ఇప్పుడు 4వ జట్టు వచ్చిన వాళ్ళల్లో ఎవ్వరు దాటలేదు కదా సముద్రాన్ని దాటలేకపోతే జాంబవంతుడు ప్రేరేపిస్తే ఒక హనుమంతుడు దాటి వచ్చాడు, మిగతా వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని. అవునా కాదా, అది సత్యం నిజానికి. ఇప్పుడు సీతమ్మ అడిగింది కదా అని చెప్పి అవునమ్మా వాళ్ళు ఎవరు దాటలేరు, నేను ఒక్కడినే దాటి వచ్చా అంటే అప్పుడు సీతమ్మ ఏమైపోతుంది చెప్పండి, అవునా, ఉన్న మనస్థైర్యం కాస్త పోవట్లే, మనసు ఇంకా అయ్యో వాళ్ళు వస్తారు రారు, ఏం జరుగుతుందో ఏమో, రామలక్ష్మణులు ఎలా వస్తారు, అసలు ఇంకా బెంగ పెట్టేసుకుంటుంది ఆవిడ, అవునా కదా, అక్కడ ఉన్న మాటే కానీ అక్కడ చెప్పకూడదు, అవునా, ఎందుకు సీతమ్మనికి ఇంకా బాధ కలిగించకూడదు, ఆమెకు ఊరట కలిగించాలి, ధైర్యం కలిగించాలి, కానీ ఆమెను బాధ పెట్టకూడదు కదా, అనుమానం సందేహం కలిగించి, అవునా కాదా, ఇది కామన్ సెన్స్. కాబట్టి అప్పుడు సీతమ్మకి ధైర్యం కలిగించడానికి ఆంజనేయ స్వామి చెప్పాడు. పైగా ఇంకోటి లాజిక్ కూడా ఉంది, ఇది 4వ జట్టు, 3 జట్లు ఉన్నాయిగా, ఇంకా 3 జట్ల వానరులు ఆ పక్కన ఉన్నారు కదా, వాళ్ళల్లో ఇంకా గొప్పవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కాబట్టి హనుమంతుల వారు అన్ని దృష్టిలో పెట్టుకొని నాకంటే బలవంతులు ఉన్నారు, నాకంటే శక్తివంతులు ఉన్నారు, సమానమైన వాళ్ళే ఉన్నారు, ఎవ్వరు కూడా అల్పశక్తులు గారు, సముద్రాన్ని దాటడం కష్టమేమీ కాదు, ధైర్యం చెప్పారు. తర్వాత
అదే అంటారు. మనలాంటి వాళ్ళు అయితే నన్ను గొప్పగా చూపించుకోవడానికి మిగతా వాళ్ళని తక్కువ చేస్తారు. అందరూ చేసే పని ఇదే. అవునా, నేను గొప్పవాడిని కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎవరు, అల్పులు అని ప్రూవ్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు సామాన్యులు. అంటే అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు. అందరికీ తెలుసు, చిన్నప్పుడు అందుకే నేర్పుతారు ఇవన్నీ. అవన్నీ పద్యాలు కానీ మిగిలిపోయాయి. అల్పుడు ఆడంబరాలు చెప్పుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు, డంబాలు పలుకుతాడు. కానీ సజ్జనుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు, మామూలుగా ఉంటాడు, తక్కువగానే ఉంటాడు. అదే అహంకార రాహిత్యమే సత్పురుషుల యొక్క లక్షణం కదా. అల్పులు ఏం చేస్తారు, విర్రవీగుతుంటారు. అందుకే వాళ్ళు ఏమి చేయలేరు, అల్పులుగానే మిగిలిపోతారు. అవునా. కాబట్టి విశిష్టుడు ఎప్పుడూ కూడా గొప్పలు చెప్పుకోడు. ఎందుకు, నిండు కొండ అంటారు చూడండి, నిండు కొండ ఎట్లా ఉంటుంది, తొణకదు. మరి సగం కొండ బుడక్కు బుడక్కు బుడక్కు. కాబట్టి ఈ సగం కొండలే గోల చేస్తుంటాయి అహంకారంతో. నిండు కొండ ఎప్పుడు నిండుగానే ఉంటుంది. అది హనుమంతుల వారిలో ఉండే విశిష్టత. అడుగడుగున మనకిస్తుంది సుందరకాండలో. ఆ వానరుడు కాదు ఆయన, ఇంత గొప్ప సుగుణాల రాశి ఒక రకంగా చెప్పాలంటే. ఈ తర్వాత ఇంకోటి ఏంటంటే, రామలక్ష్మణులు ఎలా వస్తారని కదమ్మా మీకు సందేహము. నేనున్నాడుగా వాహనాన్ని. అందుకే కొండపైన హనుమద్వాహనం పైన ఊరేగిస్తారు చూడండి బ్రహ్మోత్సవాల్లో. అవునా, నేనున్నాను కదా, నా వీపు పైన రాముడు లక్ష్మణుడు ఎక్కేస్తారు, భుజం పైన ఎక్కి సూర్యచంద్రులు కూడా తాకుతూ వస్తారు వాళ్ళు ఆకాశ మార్గంలో. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలుసు, సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు హనుమంతు ఋష్యముఖం నుంచి ఎలా తీసుకొస్తాడు, ఆయన భుజం పైన కూర్చోబెట్టుకొని తీసుకొస్తాడు. కాబట్టి ఆయన ఏం కష్టం లేదు, రామలక్ష్మణులు రావడం ఏం కష్టం, నేను ఉంటేను ఇది పెద్ద వాహనం అని చక్కగా ఊరట కలిగిస్తాడు. తర్వాత ఇక సీతమ్మకి దాదాపు సందేహాలన్నీ తొలగిపోయినట్టే, చివరి సందేహం కూడా తొలగిపోయింది. ఇక మళ్ళీ ఆ తరువాత ఇంకొక మాట మళ్ళీ అడుగుతాడు ఆంజనేయ స్వామి. ఏమిటంటే, ఏదైనా ఇంకొక మాట చెప్పమ్మా, ఇంకొక మాట ఆ అభిజ్ఞ చెప్పమని అడిగితే, సరే ఇందాకటిది కాకాసుర వృత్తాంతం అంటారు దాన్ని, ఇంకో వృత్తాంతం చెప్పింది సీతాదేవి అభిజ్ఞగా. మనశిలాయాస్తిలకో గండపార్శ్వే నివేశితః త్వయా ప్రణష్టే తిలకే తం కిల స్మర్తుమర్హసి. ఏమైందట, ఒకానొకసారి మరి సీతాదేవి ఈ రాముడు ఇద్దరు అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు ఆవిడ చెమట బట్టి పడుతుందిగా, చెమట పట్టినప్పుడు ఈ తిలకమో కుంకుమ ఏదో ఒకటి చెరిగిపోయింది. చెరిగిపోయేటప్పటికి అప్పటి పుణ్య స్త్రీలు కుంకుమ తిలకం లేకుండా ఉండకూడదు కదా. ఇప్పుడు తేడా ఇలా అందరూ ఒకటి బోసి మొహంతో ఉంటారు, పెట్టుకోకూడదు బొట్టు. కానీ అలా ఉండకూడదు. కాబట్టి బొట్టు లేకుండా ఉంటే మరి రాముడు చూడలేక అప్పుడు ఏం చేసేట, తిలకం లేకపోతే అక్కడ ఒక అడవులు కదండి, అడవుల్లో ఒక మణిశిల అని ఒకటి ఉంటుందట. అది శిలే కానీ ఎర్రగా ఉంటుందట. ఇప్పుడు మనం నవ్వు పెట్టుకుంటాం, ఇది ఏమిటంటారు గోపీచందనం అలాంటి అరగదీసి ఇదంతా అదే పెట్టుకుని అట్లా ఏదో ఒక శిల ఉంటుందట. దాన్ని తీసి రాముడు ఇలా అరగదీసి చక్కగా సీతమ్మకి పెట్టాట, బొట్టు పెట్టాట. వాళ్ళిద్దరే సీతారాములు ఉన్నారట. ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది సీతాదేవికి. గుర్తొచ్చి ఇది నాకు చాలా ఏంటంటే స్వీట్ మెమరీ అని అప్పుడు ఆంజనేయ స్వామితో చెప్పి, ఈ రెండు గుర్తు చేయి, కాకాసుర వృత్తాంతం ఒకటి, ఈ తిలకాన్ని నాకు రాముడు దిద్దటం, ఈ రెండు కూడాను రాముడికి చెప్పి గుర్తు చెయ్యి. సరే ఏనాటికైనా రాముడి దర్శనం కలుగుతుంది అని చెప్పి ఇంత దారుణమైన ఘోరమైన దుఃఖాలన్నీ నేను అనుభవిస్తున్నాను, సహిస్తున్నాను. ఎవరి కోసం? రామ సమాగమన కాంక్షిణి అంటారు అని ఒక్కసారి రాముడికి చెప్పు. ఒక్క నెలే ఇంకా నేను జీవించగలను, తర్వాత ఇంకా నేను నీకు లభించను రామా అన్న మాట చెప్పు. ఇంకా ఆలస్యం చేసావో ఈ రావణాసుడి దృష్టి సరిగ్గా లేదు, ఆలస్యం చేయడం ఎంత మాత్రమూ తగదు అని ఆమె సీతాదేవి చాలా దీనంగా హనుమంతుడితో మళ్ళీ ఒకసారి చెప్తుంది.
పైగా ఈ శిరోమణి ఇచ్చాను కదా, తప్పకుండా రాముడు విశ్వసిస్తాడు అని పదే పదే చెప్పిన తర్వాత అప్పుడు శివస్థుతే అధ్వాస్తు హరిప్రవీరా. ఇంకోటి కూడా చెప్పు రాముడికి, రావణాసురుడే కాదు ఈ రాక్షస్త్రీలు కూడా తినేస్తారు నన్ను, లేకపోతే వీళ్ళు దారుణంగా నన్ను బాధ పెడుతూ ఉన్నారు, అది ఆయనకి చెప్పు నా మాటగా. నువ్వు హాయిగా వెళ్ళు, నీ మార్గము సుగమవ్వు. ఎందుకంటే వచ్చేటప్పుడు నా ఆటంకాలు ఎదుర్కొన్నాడు, అవునా కాదా? సొరస, సింహిక, లంకిణి, మైనాకుడు వీళ్ళందరూ ఆటంకాలే. వెళ్ళేటప్పుడు ఒక్క ఆటంకం కలగలేదు. ఎందుకు? సీతమ్మ అనుగ్రహం వచ్చేసింది, అంతే కదా. ఆ మణి ద్వారా ఆవిడ ఆయనకి శక్తిని ఇచ్చేసింది. వెళ్ళేటప్పుడు అందుకే నీ మార్గం సుగమగుగాక, విష్ యూ హ్యాపీ జర్నీ అంటాం మనం ఇప్పుడు, అంతే. ఆ ప్రకారంగా ఆశీర్వాదం ఇచ్చింది సీతాదేవి. ఇక బయలుదేరి వెళ్ళాలి. బయలుదేరి వెళ్తే హనుమంతుడు కాడు కదా. సరే, అప్పుడు అనుకున్నారు, అయిపోయింది, సీతమ్మని దర్శించాను, ఇంకా నేను చేయవలసిన పని కొంచెం ఉందట ఉంది. ఈ రాక్షసులు సామదాన భేదములు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి కదా. సామం వల్ల వాళ్ళు దారికి రారు స్నేహంతో. దానమా, వాడికే లంక స్వర్ణమయం లంక, మనమేం దానం ఇస్తాం? లేదు. భేదోపాయం సాధ్యం కాదు, క్రూరులు వీళ్ళు. తెలియదట్లా వాళ్ళు భేదోపాయం వీళ్ళు క్రూరులు. ఏం చేయాలి ఇప్పుడు? దండోపాయమే వీళ్ళకి సరి అయింది అని అప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన గర్వించి ఉన్నారు వీళ్ళు, బాగా మదించి ఉన్నారు బలంతో, కాస్త నా బలం రుచి చూపిస్తా అనుకున్నారు స్వామి. అనుకుని ఏం చేశాడంటే, ఆయన సరే ఇప్పుడు నా బలం ఏమిటో చూపిస్తాను శత్రువులకి. బలం చూపిస్తే భయపడతాడు ఎవడైనా, చూపించినంతకాలం ఆ చేతకన్న వాళ్ళే అనుకుంటారు. అందుకని రాక్షసుల దగ్గర బలం చూపించడమే మంచిది, లేకపోతే వాళ్ళు గుర్తించలేరు కదా. అందుకని రాముడినే అల్పుడుగా భావించాడు రావణాసురుడు. అనుకొని ఏం చేస్తాడంటే, ఇప్పుడు నేను కనుక బలం చూపిస్తే నా బలాన్ని గుర్తిస్తాడు రావణాసురుడు. గుర్తించి ఏం చేస్తాడంటే, అప్పుడు నన్ను తన దగ్గరికి పిలుస్తాడు కదా. పిలిచిన తర్వాత అప్పుడు నా అభిప్రాయాన్ని రావణాసురుడికి చెప్తాను తప్పకుండా, అవునా కదా. ఒక రకంగా అలా డైరెక్ట్గా రావణాసురుడితో మాట్లాడాలంటే ఇదే ఉపాయం, అంతే తప్ప రావణ నేను నీతో మాట్లాడతాను నాకు సమయం ఇవ్వంటే ఇస్తాడేంటి ఆయన? ఇస్తాడు రావణాసురుడు? ఇవ్వడు. అలాంటి ఛాన్స్ లేదు లంకలో. కాబట్టి బలప్రయోగం చేసి వీడెవడో గట్టివాడు వీడితో మాట్లాడాలి అనుకుంటాడు, ఆయన పిలిపించుకుంటాడు ఏదో ఒక రకంగా. అప్పుడు నేను పాఠం చెప్పొస్తా. ఎవరికి? రావణాసురుడికి. గుండెల్లో పాఠం అంటే గుండెల్లో గుబులు ఉట్టించి రావడం ఒక రకంగా అనుకున్నాడు. అనుకుని సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈ ఉద్యానవనాన్ని నాశనం చేస్తా. ఈ అశోకవనం ఉంది కదా, పెద్ద ఉద్యానవనం నాశనం చేస్తాను. అప్పుడు రావణాసురుడికి కోపం వస్తుంది, గ్యారంటీ. కోపం వస్తే యుద్ధం జరుగుతుంది, చిన్నదో పెద్దదో, అప్పుడు నన్ను తీసుకెళ్తారు. ఇది ఉపాయం. అంటే మంచి పని చేస్తే వాడు గుర్తించారు రావణాసురుడు. లంకలో చేసే మంచి పని ఏముంది, అయిపోయింది, చేసేసాడు చేసేది ఏదో. అందుకని అశోకవనాన్ని ధ్వంసం చేయటం మొదలెట్టాడు కదా. ఆ చెట్టు ఈ చెట్టు దూకి అంత కొమ్మలన్నీ పారేసి చెట్లన్నీ ఇది చేసి అల్లకల్లోలం చేస్తున్నాడు హనుమంతుల వారు. అది లంక కాబట్టి చేశాడు, ఇంకెక్కడ చేయలే, అవునా. చేశాడు. చేసేటప్పటికి అక్కడ రాక్షస స్త్రీలు ముందు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతసేపు ఇలా చెట్టు ఇసిరేస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు వీళ్ళకి అలర్ట్ అయిపోయారు రాక్షస స్త్రీలు. అప్పటిదాకా వాళ్ళు దూరంగా ఎక్కడో ఈ చిన్న రూపంలో ఉన్నాడు కదా, మాట్లాడడం చూశారు. చూసి సీత నువ్వేం భయపడకు, వీడెవడు వచ్చాడు నీతో మాట్లాడాడు ఇందాక, ఏం మాట్లాడాడు అని అడిగారు సీతాదేవిని. నువ్వు ఉన్నమాట ఉన్నట్టు చెప్పాల్సిందే మాకు, చెప్పు ఎవరు అని అడిగితే అప్పుడు సీతాదేవి తెలివిగా చెప్తుంది. అప్పుడు ఏమంటుందంటే, మీకే తెలియాలి, నాకేం తెలుసు, మీ దేశంలో వాడు, మీ నగరం లంకా నగరం ఇది, అవునా కదా. మీ రాక్షస బయలు రాక్షసులకే తెలుసు కానీ నాకేం తెలుసు అంట. అవునా, మీరంతా మాయలు చేస్తారు, ఏ మాయో ఏమో నన్ను అడుగుతారేంటి మీరు అని చెప్పి, అహమప్యస్య భీతాస్మి నైనం జానామి కోన్వహం వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతం. నిజంగా మొట్టమొదటిగా వానర రూపాన్ని తీసి సీతం భయపడలే.
ఒమ్మో వీడు రావణాసురుడే ఈ రూపంలో వచ్చాడని భయపడి అసలు దూరంగా పోయింది. అవునా కదా? అందుకని సీతమ్మ తెలివిగా ఏం చెప్పిందంటే, నాకు కూడా భయం వేసింది తను చూస్తే. అవునా కదా? అందుకని కామరూపాన్ని ధరించి రాక్షసుడేనేమో ఈ రూపంలో వచ్చాడని అనుకున్నా, నేను కూడా అనుకున్నాను అని అన్నది. అనుకుందిగా, అందుకని అది చెప్పేటప్పటికి వీళ్ళు ఇక మరీ అడగలేదు, లేకపోతే కుచ్చి అడుగుతుంటారు. అందుకని మాట్లాడకుండా, కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు, మాట్లాడకుండా ఉండాలి. అంతేగా మరి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. ఇప్పుడు హనుమంతుడికి తన వల్ల అపకారం జరగకూడదు, అడ్రస్ చెప్పి అది చెప్పి, అందుకని మాట్లాడలేదు. సరే, తర్వాత వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసి రావణాసుడి దగ్గరికి పోయి కంప్లైంట్ చేశారు. ఎవడో వచ్చాడు ఒకడు, వాడు దేవేంద్రుడు పంపించాడు, కుబేరుడు నగరం కదా, కుబేరుడు దూతో మొత్తానికి రాముడు పంపించినట్టుగా మాకు అనిపించింది, సీతను వెతకడానికి వచ్చాడేమో అని మాకు అనిపించింది, ఎందుకంటే సీతాదేవి మాట్లాడాడు అనేటప్పటికీ రావణాసుడు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తాడు. అంత కోపం వచ్చేసి ఆ నిప్పుల్లోంచి 2 జలబిందువులు రాలేయట. అంత కోపం వచ్చేసింది రావణాసురుడు. కోపం వచ్చి వెంటనే కింకరులు అనేటువంటి 80,000 మంది రాక్షసుల సైన్యాన్ని పంపించాడు. ఎంతమంది అండి? ఒక్క హనుమంతుడి పైకి. అంతమందిని కూడా అసలు అనితర సాధ్యం, అంతమందితో యుద్ధం చేస్తాడు ఆయన. ఆ యుద్ధం చేసే ముందు లంకలో ఒక ఘోష చేస్తాడు, ఎంత ధైర్యంగా. అందుకే హనుమంతుడిని తలుచుకోవాలి. ఈ ముఖ్యంగా ఇప్పుడు చదవబోయే శ్లోకాలు శత్రు జయ మంత్రం అంటారు. శత్రు విజయ మంత్రం, ఇది ఒక మాలా మంత్రంగా చెప్తారు సుందరకాండలో. శత్రువులు ఉన్నారనుకోండి, అంతఃశత్రువులు కావచ్చు, బాహ్య శత్రువులు కావచ్చు. కాబట్టి శత్రువుల్ని జయించే ధైర్యం అందరికీ ఉండదు, చూస్తే భయపడిపోతారు మామూలుగానే. కానీ ఈ మాలా మంత్రంలో ఆంజనేయ స్వామి శత్రుస్థావరంలో ఉండి ఏం చేశాడు? ఆయన తన స్వామినికి జయం పలికాడు, సుగ్రీవుడికి జయం పలికాడు. అవునా కదా? అందుకే ఇది జయాన్ని సాధించేటువంటి ఒక మంత్రముగా, మాలా మంత్రముగా దీన్ని జపిస్తారు కూడా. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః. చూడండి ఎంత బాగా శత్రుస్థావరంలో కూర్చొని ఆయన జయత్యతి బలో రామః, అతి బలశాలి అయిన రాముడికి జయము. ఇంకెవరికి? లక్ష్మణుడికి జయము. రాజా జయతి సుగ్రీవః, సుగ్రీవుడు వానరరాజు, ఆయనకి జయము జయము జయము. రాఘవేణాభిపాలిత, రాముడి చేత రక్షింపబడిన సుగ్రీవుడికి కూడా జయము జయము. ఎంత ధైర్యం, ఎంత ధైర్యం. మన దేశంలో మనం జై అంటాం వేరు, అవునా? విదేశాలకు పోయి పైగా శత్రువుల స్థావరంలో నిలబడి తన స్వామికి జయం పలికాడంటే సామాన్యం కాదు అది, అవునా? పైగా తాను పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం పరిచయం చేసుకుంటున్నాడు రాక్షసులకి. ఏమని? దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. రాముడు ఎవరు? అక్లిష్టకర్మణ. ఈ మాట ఎన్నిసార్లు ప్రయోగించారు వాల్మీకి. అక్లిష్టకర్మణుడు అంటే ఏ పనైనా రాముడు అతి అవలీలగా సాధించగలిగినటువంటి వాడు, ఆయన కష్టమైన పని లేదట. అలాంటి శ్రీరామచంద్రుడికి అహం దాసః, నేనెవరిని? దాసుణ్ణి అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. నేను దాసుణ్ణి అని ఎవరైనా గొప్పగా చెప్పుకుంటారండి? చెప్పుకోరు. అందుకే హనుమంతుడు గొప్పవాడు. ఎవరికి దాసుణ్ణి? ఆయనకు దాసుణ్ణి, ప్రభువుకి దాసుణ్ణి. అప్పుడు తప్పులే, ఇంకా పెరుగుతుంది. ప్రభువుకి దాసుడైతే ఏమవుతుంది? ఇతనికి పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అందరికీ దాసోహం అనకూడదండి. ఎవరికనాలి? ప్రభువుకి, భగవంతుడికి దాసోహం అవ్వాల్సిందే, తప్పదు. అందుకే యద్దాస చరమావధి దాసాహ చెప్తారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో. భగవంతుడికి దాసుడికి దాసుడిని అనాలట. దాసదాసుడిని అంటే ఈ అహంకారం కరిగిపోతుంది. దాసుడు అనడానికి చాలా ఉండాలి. ఈ అహం ఒప్పుకోదు కదండి. ఈ అహం కింద పడేయాలి. ఎక్కడ? ఆయన పాదాల దగ్గర పడేసి నువ్వు అక్కడే పడుండు, పైకి లేవకు. అందుకే శరణాగతి, ప్రపన్నత అని 2 ఉన్నాయట.
ఇప్పుడు భగవంతుడు నిలబడ్డాడు అనుకోండి మన ఎదురుగా, రాముడో కృష్ణుడో, ఆయన పాదాల దగ్గర చేయి పెట్టి మన శిరస్సు ఆయన పాదాల దగ్గర పెడితే ఒకటి, అవునా? అప్పుడు సరే వీడు వచ్చాడు పాదాల దగ్గర పడ్డాడని చూసుకుంటాడు ఆయన. కానీ ఈ తల పైకి తీస్తాం, ఎందుకంటే అహంకారం అహంకారం ఉందో తల పైకి లేస్తుంది అప్పుడప్పుడు, అక్కడే ఉండదు అది. అందుకని ఏం చేయాలట, ఈ చేతులు రెండు ఆయన పాదాల దగ్గర కింద పెట్టాలట, పైన కాదు. ఇదొకటి ఉంది ప్రపన్నతలో, పైన పెడితే తీసేస్తాం, ఎందుకు దృష్టి ఎటో పోతుంది జీవుడిది. ఎటో దృష్టి పోకుండా ఆయన ఎక్కడుంటే పాదాలు, ఆయన పాదాలు కింద పెట్టాడు అనుకోండి మనం, అప్పుడు ఎక్కడ పోవు కదా. కాబట్టి మన దృష్టి భగవంతుడి నుంచి పక్కకు పోకుండా, ఈ అహంకారం పైకి లేవకుండా నిత్య నిరంతరము ఈ దాసభావాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే రార్ధ భక్తి సూత్రాల్లో ఒక చోట చెప్పాడు, ఈశ్వరోపి, ఈశ్వరుడు కూడా దైన్యప్రియత్వాత్ అహంకార ద్వేషిత్వాత్ ఓ సూత్రం ఉంది నారద భక్తి సూత్రాలలో. ఇప్పుడు ఎవరికి వాడు నేను భక్తుడిని అనుకోవటం కాదు, భగవంతుడికి నేను ప్రియ భక్తుడిని, ఆయన అనాలి నువ్వు నా భక్తుడు అని, మనం అనుకుంటే ప్రయోజనంలా కదా. అందుకని భగవంతుడు భక్తుడు అవ్వాలంటే ఏం కావాలి, భగవంతుడికి ఏమి ఇష్టం, దైన్యప్రియత్వాత్. దైన్యప్రియత్వాత్ అంటే నేను దీనుణ్ణి స్వామి, నేను దాసుణ్ణి అని భగవంతుడి దగ్గర అనాలి. నేను దీనుణ్ణి, నేను దాసుణ్ణి. ఆంజనేయ స్వామి అంతటి వాడు నేను దాసుడిని అంటే ఆఫ్టర్ ఆల్ మన అంత ఉప్పురుగు కూడా కాదు, ఇసుక రేణు కూడా కాదు, అవునా కదా. ఎప్పుడైతే ఈ దాసభావన శరణాగతి భావన వచ్చిందో, దీన భావన, అప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు. అహంకారం ఆయనకి ఇష్టం ఉండదు. అభిమాన ద్వేషిత్వాత్, ఈశ్వరుడి నుంచి మనం వేరు చేసేది ఈ దురభిమానాలే, ఈ అహంకారములే కదా. అందుకు కాబట్టి దాసోహం కోసలేంద్రస్య. ఇప్పుడు ఈ కార్యమంతా దేంతో చేయాలి, శరీరంతో సాధించాల్సిందేగా. అందుకు మరొక చోట చూస్తే, ఏదో అధ్యాత్మ రామాయణం ఎక్కడో ఓ చోట, అక్కడ రాముడికి హనుమంతుల వారికి ఓ సంవాదం జరుగుతుంది. ఈ వాల్మీకి రామాయణంలో లేదని, ఇంకో చోట. అప్పుడు ఒకసారి హనుమంతుడిని రాముడు అడుగుతాడు, ఏమయ్యా హనుమా, నువ్వు నన్ను ఎలా చూస్తున్నావని. ఎలా చూస్తున్నావేంటి అంటే అడిగిన దృక్కోణం వేరు. అప్పుడు చెప్పాడు హనుమంతుల వారు, దేహబుద్ధ్యాత్ దాసోహం. నేను దేహము అని అనుకుంటే స్వామి నేను నీకు దాసుణ్ణి, నేను జీవుణ్ణి అనుకుంటే త్వదంశక, నీలో ఒక చిన్న అంశని సూర్యుల్లో కిరణం అయినట్లుగా. నేను ఆత్మని అని భావిస్తే త్వమేవాహం, నీవు నేను ఒకటే, ఆత్మ ఒకటేగా ఇద్దరిలో. ఇది అద్వైతం, అవునా కాదా. కాబట్టి మూడు, నేను బాహ్య దృష్టితో దేహ దృష్టితో నీకు దాసుడినే ఎప్పటికీ కూడా, నిజమే. అందుకే ఎంత మహాత్ములైనా, అద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన శంకరులైనా ప్రపంచంలో చేసేటప్పుడు ఎన్ని విరాయలేదైనా ఏమిటంటే స్తోత్రాలు చేయలేదు శంకరాచార్యులు, భక్తితోనేగా చేశారు. మరి అది సరే. ఇంకా ఎలుగెత్తి చాటుతున్నారు హనుమంతుడు. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్యత మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఏమంటాడు ఆయన, ఇంకా చెప్తున్నాడు ఎంత కాన్ఫిడెంట్గా. ఇలాంటి రావణాసురులు సహస్రాలు 1000 మంది వచ్చినా నాతో యుద్ధంలో ఎదురు నిలవరు. 1000 మంది రావణాసురులు వచ్చినా నిలవలేరు చెప్పేసి, నేను యుద్ధం చేస్తుంటే రావణాసురుడు ఒక్కడు కాదు 1000 మంది కూడా నిలవలేరు. ఎలా యుద్ధం చేస్తాడట ఆయన, శిలాభి, శిలలతోనూ చెట్లతోనూ. ఇవేగా వాళ్ళకి ఆయుధాలు, వానరులకి ఇంకేం లేవు, వీటితోనే ఇంత సింపుల్ ఆయుధాలు. ఇలాంటి ఆయుధాలతో నేను యుద్ధం చేస్తుంటే 1000 మంది రావణాసురుళ్ళు కూడా నా ఎదురుగా నిలవలేరు. కాబట్టి రాక్షసులందరూ చూస్తూ ఉండగానే ఈ లంకా పట్టణాన్ని ఊపేసి ఒక కుదిపేసి మైథిలీం అభివాద్య, సీతాదేవికి నమస్కారం చేసి నా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతా. గంట కొట్టి మరి భేరీ మోగించినట్టుగా చెప్పారు హనుమంతుడు. అందుకే హనుమంతుడిని పూజించాలి, తలుచుకోవాలి, స్మరించాలి.
చెప్పిన తర్వాత ఆ ద్వారం ఎక్కడ ఉంటే దానిపై నిలబడి ఎలుగెత్తి చాటిన తర్వాత ఇక వచ్చారు వానరులందరూ కూడా. చెప్పాను కింకరులు 80,000 మంది వచ్చారు. అలా స్వామి ఏం చేశాడో పైన ప్రసాదంపై నిలబడి ఈ లంక మొత్తం దిక్కులు పిక్కటిల్లేలాగా ఈ జబ్బలు చరవటం అంటారు, వీరులు చేస్తారు కదా, ఆ జబ్బలు చరిచి ఆయన చేస్తుంటే ఆకాశంలో పక్షులన్నీ ఎగిరిపోయాయట. ఆ ధ్వనికే ఎగిరిపోయాయట. సరే, మళ్ళీ ఒకసారి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి జయం బలికి ఆయన అస్త్రాలు ఉంటాయి కదా రాక్షసులకి, అన్నీ పట్టుకొని వచ్చారు. వాళ్ళందరూ చేస్తూ ఉంటే అప్పుడు ఈయన ఏం చేశాట, హనుమంతుడు అక్కడ బోల్డ్ ఉన్నాయి స్తంభాలు ఉంటాయి ఆ నిర్మాణాల్లో, ఆ స్తంభాన్ని ఒకటి పీకెట్ట. ఆ పీకేసేటప్పటికి ఆ ప్రసాదం అంతా పడిపోయిందట, మొత్తం కూలిపోయిందట. సరే, ఒక్కసారికి ఆ స్తంభాన్ని తిప్పి బాగా ఇలా 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 తిప్పుతారు కదా వీరులు, ఇలా ఇలా తిప్పేసేసి ఇసిరేట వాళ్ళ పైకి. అప్పుడు ఆయన అంటాడు ఒక్కసారిగా వాళ్ళందరితో, ఇదిగో నేను ఒక్కడనే మీకు శాంపుల్గా వచ్చా, బలం చూపించడానికి నేను ఒక్కడిని వచ్చాను. నాలాంటి వానరులు పెద్ద పెద్ద పర్వతకాయలైనటువంటి వాళ్ళు సుగ్రీవుడు ఆజ్ఞతో ఉన్నారు. ఎంతమందో వాళ్ళందరూ కూడా లంకకు వస్తారు. వాళ్ళందరూ భూమిపైన సంచరిస్తూనే ఉన్నారు ఇంకా, అందుకని వాళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి మీరు మీ ఆయుధాలు ఎందుకు కూడా పనికిరావు, అవునా కాదా? శ్రీరామచంద్రుడు వస్తాడు, వానర సైన్యం వచ్చి మరి యుద్ధం జరుగుతుంది, ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి, రాముడితో విరోధం పెట్టుకోవద్దు, ఈ లంక మిగలదు, లంక శూన్యం అయిపోతుంది, మీ రాక్షసులు ఉండరు, రావణాసులు ఉండరు, లంక అంతా శూన్యం అయిపోతుంది అని ఖబర్దార్ చూడండి, హెచ్చరిక అని చేశారు హనుమంతుడు. సరే, ఈ కింకర్లందరూ పోయారు. ఇంకా రావణాసురుడు మంత్రసుతులు 7 ఉన్నారు, బలమైన వాళ్ళని పంపిస్తాడు, వాళ్ళు చచ్చిపోతారు. 5 సేనాపతులు, ముఖ్యమైన సేనాపతులు, వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు చివరికి అక్షకుమారుడు అని ఒకడు ఉన్నాడు. అక్షకుమారుడు అతను రావణాసురుడు చిన్న కొడుకు, అందరికంటే లాస్ట్. వాడు మహాతేజోవంతుడు, గొప్ప బలవంతుడు, ఉత్సాహవంతుడు అన్నమాట. లంకా నగరానికి వానరుడు వచ్చాడు, ఈ లంకను పీడిస్తున్నాడని తెలిసి ఉత్సాహంతో బయలుదేరతాడు అక్షకుమారుడు. కాబట్టి రావణాసురుడు ఏం చేస్తాడంటే, పోనీలే పిల్లవాడు కాస్త ఉత్సాహపడుతున్నాడు, మనవాడి బలానికి ఏం తక్కువ, ఏం చేస్తాడులే, వానరుడే కదా అని చెప్పి పంపిస్తాడు యుద్ధానికి పంపించేటప్పటికీ అక్షకుమారుడు బలవంతుడే, మంచి అస్త్ర సంపన్నుడే, అన్నీ ఉన్నాయి. కానీ రావణాసురుడు బలం ముందు నిలబడలేకపోయాడు. అక్కడికి హనుమంతుడు అంటాడు, చిన్నవాడివిరా, యుద్ధం చేయలేవు పో అంటాడు. జాలి కలుగుతుందన్నమాట. వాళ్ళకి వీరులకి ఇది ఉంటుంది కదా కాస్త, అందుకని యుద్ధం చేస్తాడు, చచ్చిపోతాడు. యుద్ధ రంగంలో ఆయన వక్షస్థలం చీల్చి పారేస్తాడు. యుద్ధంలో అవన్నీ మామూలే అనుకోండి. జంబుబాలి అని ఒకటి, ఇలా అందరూ చచ్చిపోతారు చాలామంది. దాదాపట రావణాసురుడు సైన్యంలో 8వ వంతు పోయిందటండి, 1/8 ఒక్క హనుమంతుల వారే. చివరికి ఎంతమంది చచ్చిపోయేటప్పటికీ రావణాసురుడు కూడా బుద్ధి పనిచేయాల, బాబు వీడెవరు సామాన్యమైన వానరుడు కాడు అని చెప్పేసి, లాభం లేదు ఇలా వదిలేసి ఎంతమందిని చంపుతాడో అని చెప్పి భయం వేసి, పెద్దవాడు ఉన్నాడు ఇంద్రజిత్తు, దేవతలను కూడా గెలిచినటువంటి వాడు, మేఘనాథుడు అతని పేరు. ఇంద్రజిత్తును పంపిస్తాడు, నువ్వు పో చూసుకో. ఇంద్రజిత్తు కూడా శపథం చేసి వస్తాడు. లంకకు అవమానం కదా రాక్షస జాతికి, అందుకని ఇంద్రజిత్తు వెళ్ళిపోతాడు యుద్ధానికి. ఇంద్రజిత్తు పైన నమ్మకం ఎవరికి? రావణాసురుడికి. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రజిత్తు కూడా అనేక అస్త్రాలు వేస్తాడు, చాలా అస్త్ర ప్రయోగం అంతా చేస్తాడు. కానీ ఏ అస్త్రానికి లొంగట్లేదు, అన్ని జీర్ణం అయిపోతున్నాయి ఆయనలో, ఏమి పనిచేయట్లేదు. ఎందుకు? సమస్త దేవతల అంశాలు ఆయనలో ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఆయనకు వరాలు ఇచ్చారు చిన్నప్పుడే, అందుకని ఏ అస్త్రాలు చెయ్యకపోతే చివరికి హోరాహోరు యుద్ధం జరుగుతుందన్నమాట. ఏం చెయ్యాలి, ఇతనికి ఏ అస్త్రాల వల్ల ఇతను చావట్లేదని చెప్పేసి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి చంపకుండా బంధించి తీసుకుపోవాలి రావణాసుడి దగ్గరికి, అది అతని యొక్క ఇది, అందుకని ప్రయోగిస్తాడు. అయితే దాని ప్రయోగం వల్ల హనుమంతుల వారు ఏమవుతారంటే
బంధింపబడ్డట్టుగా ఉంటాడు. బ్రహ్మని స్మరించుకుంటాడు, బ్రహ్మని గుర్తు తెచ్చుకుంటాడు. ఊరికి అట్లా సంజ్ఞ కోల్పోయినట్టుగా ఊరికి నేలపైన అట్లా ఒరుగుతాడు అంతే. ఆయనంతటా ఆయన కింద పడ్డావు ఊరికే ఒరుగుతాడు. మరి బ్రహ్మాస్త్రం బంధించిందా లేదా అంటే నిజానికి బంధించలేదు. బయటికి మాత్రం బంధించినట్టుగా కనిపిస్తోంది ఆ సమయంలోనట. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చాడు, బ్రహ్మాస్త్రం కూడా ఇతను బంధించదు అని ఇచ్చాడు వరం. కానీ ఆయన బంధించలేదు. కానీ కావాలని ఆంజనేయ స్వామి మనసులో సంకల్పం చేసుకున్నారు. ఏమనంటే నేను ఈ బ్రహ్మాస్త్రానికి కట్టుబడే ఉంటాను సంకల్పం చేసుకొని కట్టుబడి ఉన్నాడు ఆయన. కొంతమంది ఏం చెప్తారంటే అప్పుడు హనుమంతుడికి బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయబడిన తర్వాత బ్రహ్మదేవుడు కనిపించాట సూక్ష్మ అంశతో. ఓ హనుమా, నా పరువు దియ్యకురా, ఈ అస్త్రం వేస్ట్ అయిపోతుంది అని చెప్తే అప్పుడు హనుమంతుడు సరే అలాగే నేను కట్టుబడి ఉంటాలే అని చెప్పాట. అందుకని కట్టుబడి ఉన్నట్ట. నిజానికి కట్టుబడి ఎందుకున్నాడంటే మరి రావణాసురుడు కలుసుకోవద్దా, డైరెక్ట్గా ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు కదా, అందుకు కట్టుబడి ఉన్నాడు. కానీ అస్త్రం ఏమీ బంధించలే. ఇది ఎప్పుడైతే కింద పడ్డాడో అస్త్రం ప్రయోగం అని అనుకొని రాక్షసులు అనుకొని సరే విడిపించుకునే శక్తి ఉంది ఆంజనేయ స్వామి, కానీ విడిపించుకోలేదు. అది గొప్పతనం. అందుకే అంటారు మహానుభావులు శక్తి ఉన్నా అణిగిమణిగి ఉంటారు అవసరమైన చోట. శక్తి ఉన్నా శక్తి విడిపించుకోవాలి. ఎందుకని ఇప్పుడు అవసరం అది. ఎలాగో కట్టిపడి ఉండడమే అవసరం. పడి ఉంటే కట్టుబడి ఉంటే కొన్ని పనులు జరిగిపోతాయి. అందుకని కట్టుబడి ఉన్నట్ట. అందుకని అవసరమైనప్పుడే శక్తిని ప్రయోగించాలి. అనవసరమైన చోట ఎలా ఉండాలి, కట్టుబడి ఉండాల్సిందే, అణిగిమణిగి ఉండాల్సిందే, తప్పదు ఎవరికైనా సరే. సరే పెద్దవానికి తాడు తెచ్చి కట్టేస్తుంటే అప్పుడు హనుమంతుడు అనుకోండి మంచిదేలే, వీడు కట్టేసి డైరెక్ట్గా రావణాసుడి దగ్గర నేను వెతుక్కుంటూ పోవాలి కట్టేసి. ఇంకోటి ఏమవుతుందంటే మామూలు ఇది బంధనములుగా తాళ్ళు గీళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా ఒక అస్త్రంతో బంధించబడిన వీరుణ్ణి వీళ్ళతో కట్టేస్తే ఆ అస్త్రం పనిచేయదు, దాని శక్తి పోతుందంట. అది తెలియక వీళ్ళు పిచ్చివాళ్ళు తెలివి తక్కువ తనంతో చేశారు. అస్త్రం వదిలిపోయింది, బ్రహ్మాస్త్రం వదిలిపోయింది. సరే అందుకని అప్పుడు ఇంద్రజిత్ మాత్రం అనుకుంటాడు, అయ్యో పిచ్చివాళ్ళు ఈ పని చేశారు అనుకుంటాడు. కానీ సరే మొత్తానికి అస్త్రం నుంచి బయటపడ్డాడు హనుమంతుడు. అయినా సరే ఈ రాక్షసులందరూ కూడా హనుమంతుడిని ఈడ్చుకొని అంటే తాళ్లతో లాక్కుని తీసుకుపోతూ ఉన్నారు. ఎక్కడ తీసుకుపోయారు? రావణాసురుడు కొలువుకి తీసుకెళ్ళిపోయారు. నిలబడ్డాడు ఎదురుగా. చూడండి, ఫస్ట్ టైం రావణాసురుణ్ణి డైరెక్ట్గా చూశాడు హనుమంతుడు రావణాసురుణ్ణి చూడడం కాదు, రావణాసురుడు హనుమంతుడిని డైరెక్ట్గా చూశాడు. ఇద్దరు ఫస్ట్ టైం చూసుకున్నారు. హనుమంతుల వారిలో కలిగిన భావన ఏంటి, రావణాసురుడిలో కలిగిన భావన ఏంటి, ఇది గమనించాలి. దుష్టుడే దుష్టుడు మంచివాడిని చూసినా వాళ్ళ దుష్ట భావనే కలుగుతుంది. శిష్టుడికి దుష్టుడిని చూసినా వీడు మంచితనం ఉంది చూసారా, ఆ భావనే. అది గొప్పతనం మనం గుర్తించాలి. సరే చాలా బాగుంటుంది ఇది. చూశాడే. చూసిన తర్వాత 10 తలలు ఆంజనేయ స్వామి రావణాసురుడికి ఎట్లా ఉన్నాయి, దశగ్రీవుడు అంటారు కదా. సో ఆ రకంగా మంచి కొలువు తీరి ఆభరణాలని ధరించి చాలా ఇదితో తేజోవంతుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి చూడగానే అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వం, అహో ద్యుతి, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తదా. రావణాసురుడు ఏంటంటే ఒరిజినల్గా బై బర్త్ ఉంది, మంచి లక్షణాలే. తన యొక్క ప్రవర్తన చేత అసురుడయ్యాడు. ఎందుకంటే విశ్రవసుడు అంశతో పుట్టాడు కదా. విశ్రవసుడు ఎవరు? రాజర్షి ఆయన. కాబట్టి ఒరిజినల్ మంచిదే. కానీ కైకసి రాక్షస స్త్రీ కదా, ఆ రాక్షస అంశాలు ఇతనిలో తర్వాత పైకి వచ్చాయి. అందుకు అప్పుడు ఈయన అంటారు, ఈ రావణాసురుడు
అబ్బో ఎంత ధైర్యవంతుడు, ఎంత రూపవంతుడు, ఎంత తేజోవంతుడు ఇతను, ఎంత ప్రకాశం తేజస్సు ఇతనిలో కనిపిస్తుంది, ఇన్ని లక్షణాలు అతనిలో ఉట్టిపడుతూ ఉన్నాయి. హనుమంతుడు అది గుర్తిస్తాడు. గుర్తించి యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత. ఇతనిలో ఈ అధర్మం అనేది ఒక్కటి లేకపోతే దేవేంద్రుడితో సహా ఈ దేవతలు ఎవ్వరూ కూడా అతన్ని జయించలేరు. అందరికీ నిజానికి శాశ్వతంగా ప్రభు అయి ఉండేవాడే. కానీ ఈ అధర్మం ఒకటే ఇతన్ని ఏం చేసింది, పక్కదారి పట్టించింది. దానివల్ల ఏమయ్యాడు, అధర్మం ఉంటే ఎట్లాంటి వాడైనా బలాన్ని కోల్పోతాడు. అది మనసులో అనుకున్నాడు ఎవరు, ఆంజనేయ స్వామి. సరే, ఈయన చూశాడు ఆంజనేయ స్వామిని, విన్నాడు, చూశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు తెలుసా, చూద్దాం. కిమేష భగవాన్ నంది భవత్ సాక్షాదిహాగతః ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కింసిద్ బాణో మహాసురః. ఈ ఆ వానర శ్రేష్ఠుడు ఆంజనేయ స్వామిని చూడగానే ఇతనికి లోపల ఏవేవో శంకలంటే అనుమానాలు వచ్చేసాయంట. అవునా, ఆయన తేజస్సు ఏం తక్కువ, హనుమంతుడి తేజస్సు ఏం తక్కువ కాదు. అనుమానాలు వచ్చేసాయి. ఎవరబ్బా ఈయన, ఇప్పుడు ఏదో పరిచయం ఉన్నట్టుంది. వెనక్కి వెళ్ళాడు ఒక్కసారి. అప్పుడు అనుకున్నాడు, ఈయన కైలాసంలో ఆనాడు నందీశ్వరుడి చేత శాపం పొందాడు. ఎవరు, రావణాసు. నంది శాపం ఇచ్చాడు ఈయనకే. కాబట్టి భగవాన్ నందీశ్వర, నాడు నన్ను శపించిన నందీశ్వరుడు ఈ రూపంలో రాలేదు కదా అనుకున్నట్ట. ఈయన శప్తోస్మి కైలాసే, కైలాసం వెళ్ళాడు కదా ఒకసారి. ఈయన భక్తితో పోలేదండి, అహంకారంతో పోయాడు. అదో కథ. ఏం చేశాడంటే, రావణాసురుడు పుష్పక విమానం ఎక్కి విహారం చేస్తున్నాడు. ఎక్కడ, కైలాస పర్వత శిఖరాలలో. తప్పు కదా, శివుడు ఎవరు, భగవంతుడు. మరి భగవంతుడు ఉన్న కొండపైన విహారం చేయొచ్చా ఎవరైనా? చేయకూడదు కదా. పైకి పుష్పకం వేసుకొని వెళ్ళాడు విలాసంగా. వెళితే ఈ నందీశ్వరుడు కోపం వచ్చి ఆపేశాడు, పుష్పకం ఎగరకుండా ఆపేస్తే అప్పుడు దిగొచ్చాడు. ఎందుకు ఆగిపోయింది అని దిగొచ్చాడు. దిగొస్తే ద్వారం దగ్గర నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడు ముఖం కొంచెం ఇదిగా ఉంటుంది కదా, వెటకారం చేసి హేళన చేశాడు. ఎవరు, రావణాసురుడు చేస్తే అప్పుడు ఇంకా చిర్రుమంది కోపం వచ్చేసాడు నందీశ్వరుడు. ఈ రకంగా నన్ను అవహేళన చేశావు కాబట్టి నీకు ఈ వానర ముఖాలు కలిగినటువంటి వాళ్ళ సైన్యముతో నువ్వు చచ్చిపోతావు అంటాడు, నీకు మరణం కలుగుతుంది అంట. అందుకు అది గుర్తొచ్చింది, ఈ వానరుడు కదా ఈయన. అందుకని ఆనాడు నందీశ్వరుడు భగవాన్ నంది, మళ్ళీ తెలుసు వాడికి, తర్వాత అర్థమైంది, భగవాన్ నందీశ్వరుడు నన్ను శపించాడు కదా, కాబట్టి ఆ కైలాసంలో ఆయనే ఈ రూపంలో వచ్చాడేమో, సోయం వానరమూర్తి స్యాత్, వానర రూపంలో వచ్చాడేమో, లేకపోతే బాణాసురుడేమో. రకరకాల అనుమానాలు కలుగుతాయి. ఎందుకు వచ్చాడు అసలు ఇక్కడికి ఈయన, రాక్షసుల్ని ఎందుకు భయపెట్టాడు అసలు అని డైరెక్ట్గా మాట్లాడు. ఈయన పెద్ద లంకేశ్వరుడు కదా, మాట్లాడకుండా ఉంటారు కదా పక్కన వాళ్ళందరిదిగో అడిగి తెలుసుకోండి, ఉన్నది ఉన్నట్టు చెప్పమనండి అనేటప్పటికీ అప్పుడు ఆయన ఒకడు అడుగుతాడు, ఒక మంత్రి. ఆ మంత్రి అడుగుతాడు, ఓ వానరా నువ్వేం భయపడకే, ఇక్కడ నీకేం అపకారం జరగదు, ఉన్నమాట చెప్పు, నువ్వు ఎందుకు వచ్చావు అసలు లంకకి, ఎవరి దూతగా వచ్చావు, వరుణుడు పంపాడా, ఇంద్రుడు పంపాడా, యముడు పంపాడా, విష్ణువు పంపాడా, నిజంగా నువ్వు వానరుడివేనా చెప్పు, ఎందుకంటే వానరులకి ఇంత బలం ఉండదు మాకు తెలిసి, నువ్వు వానరుడివేనా చెప్పు, ఉన్నమాట చెప్తే వదిలిపెట్టేస్తాం, నీకేం భయం లేదు, అసత్యం చెప్పావో చంపేస్తాం అని చెప్పేటప్పటికి ప్రహస్తుడు అడుగుతాడు. అడిగితే అప్పుడు హనుమంతుడు వారు చాలా నిశ్చింతగా చెప్తాడు, నేను వానరుడినే అండి, నేనేం పెద్ద ఇది కాదు, వానరుడినే, నేను కావాలనే వచ్చాను మీ లంకా నగరం. ఎందుకు వచ్చారంటే రావణాసురుడు చూద్దాం, రావణాసురుడు దర్శనం నాకు దొరకదు కదా అంతగా, అందుకని నేను ఉద్యానవనాన్ని, అశోకవనాన్ని ధ్వంసం చేశాను. ఊరికే ఏం కాదు, ధ్వంసం చేస్తే తప్ప నన్ను గుర్తుపట్టరు, అప్పుడు నన్ను తీసుకొస్తారు, అందుకు నేను ధ్వంసం చేశాను.
మిమ్మల్ని చూడడానికే వచ్చాను నేను. అందుకే నేను కావాలని అశోకవనాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు యుద్ధం చేయడానికి వచ్చారు రాక్షసులందరూ. నన్ను నేను రక్షించుకోవడానికి యుద్ధం చేశా, చచ్చిపోయారు వాళ్ళు, నేనేం చేయను అంటాడు. అని చెప్పి ఇప్పుడు చెప్తారు ఏంటంటే, అస్త్రములు కానీ శస్త్రములు కానీ పాశములు కానీ బ్రహ్మాస్త్రము కానీ బంధించవు. నేను బంధింపబడి రాలేదు, అది కూడా చెప్తాడు. నన్నే అస్త్రశస్త్రాలు బంధించవు. నిన్ను చూడాలని, రావణాసుడితో నిన్ను చూడాలని, ఈ అస్త్రబంధం తొలగిపోయినా సరే బంధంలో ఉండి కావాలని నేను వచ్చాను. ఇది గుర్తుపెట్టుకో. అవునా? ఒకానొక రాజకార్యం కోసం నేను వచ్చాను అంటాడు. నేను రామదూతనే చెప్తాడు. సింపుల్గా చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత ఏం నిర్భయం, ఆయనకేం భయం? భయం ఏం లేదు, కావాలనే వచ్చాడు. చెప్తే ఇప్పుడు ఆంజనేయ స్వామి తన సందేశాన్ని రావణాసురుడికి ఇస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. రావణాసురుడు కొలువులో, రావణాసురుడు ఎదురుగా ఆంజనేయ స్వామి ఇచ్చిన సందేశము నిజంగా అద్భుతం, హైలైట్. సామదాన భేద దండాలు అన్నీ ఉంటాయి దాంట్లో. అంత చక్కగా మాట్లాడతాడు ఆయన. ఒక్కొక్క పాయింట్ ఎలా తీసుకొస్తాడో చూడండి. రేపు చూద్దాం. బోలే సియావర రామచంద్రకి.